Hello, my dear students. Good evening, everybody. So this is your Jayashree ma'am, your master teacher for chemistry. Welcome to Vedantu YouTube channel. అయితే నాకు చెప్పండి first of all if I'm audible and if I'm visible. Just let me know. Confirm me. Am I audible and visible? Am I live? Okay. Yes, I am live. All right. So in today's class, Iroju, okay, thank you for the confirmation, Arvind. True friend prayer user ID anta clear. Thank you, dear. Okay, Arvind, thank you for the confirmation. Aithe ee roju we are gonna do what? IPE. So as promised, I have come back with your IPE video. So ఎలా అయితే మనం ప్రీవియస్ సెషన్స్ లో మనం JEE మెయిన్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసాము 28-29 షిఫ్ట్స్ అన్ని చూసాం కదా. సో మేడం కెమిస్ట్రీ ప్రాక్టికల్స్ గురించి భయం వేస్తుంది. లేదు నాన్న, ఐఎమ్ హియర్ నాట్ హియర్. I'll do a video on practicals also, not to worry. Dr. Yash, good evening, dear. All right. So, అయితే ఈ రోజు మనము IPE ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కి 8 మార్క్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా? సో విల్ బి డూయింగ్, నేను మీకు ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేస్తున్నాను ఆల్రెడీ, దట్ IPE మనం ఎలా రన్ చేస్తాం ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించి అని చెప్పి స్ట్రాటజీ. సో ఈ రోజు మనం ఫస్ట్ ఇయర్, మేడం సెకండ్ ఇయర్ IPE లేదా చెరీ యూజర్ ఐడి ఉంది నాన్న. సో ఇప్పుడు ఈ లాంగ్ ఆన్సర్స్ IPE ఫస్ట్ ఇయర్ చూస్తున్నాం కదా, రేపు IPE సెకండ్ ఇయర్ లాంగ్ ఆన్సర్స్ చూస్తాం. ఆ నెక్స్ట్ డే షార్ట్ ఆన్సర్స్ ఫర్ ఫస్ట్ ఇయర్, తర్వాత మళ్ళీ షార్ట్ ఆన్సర్స్ ఫర్ సెకండ్ ఇయర్. సిమిలర్లీ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. సో అలాగా మన ఆర్డర్ అన్నది ఫాలో అవుతుంది. ఓకేనా? ఫుల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి మ్యామ్ అరవింద్. ఎస్, ఐ హావ్ కమ్ ఫర్ దాట్ ఓన్లీ టుడే. సో మనం ఆల్రెడీ ముందు క్వశ్చన్స్ అని డిస్కస్ చేస్తున్నాను, బట్ స్టూడెంట్స్ వర్ ఆస్కింగ్ మీ నాకు సొల్యూషన్స్ కావాలి, ఆన్సర్ ఎలా రాయాలో కూడా అడుగుతున్నారు. సో ఐ థాట్ వై నాట్ ఎక్స్ప్లెయిన్ విత్ ద సొల్యూషన్ అని చెప్పి. ఎస్ మై డియర్, PDF ఫైల్ అనేది టెలిగ్రామ్ లో పోస్ట్ చేస్తాం నాన్న, డోంట్ వరీ. ఓకే, సో నిన్న మీకు ఆల్రెడీ ఈ IPE కెమిస్ట్రీలో ఐ హావ్ టోల్డ్ యూ దట్ ఇందులో నుంచి ఏ టాపిక్స్ నుంచి మనకి 8 మార్క్ క్వశ్చన్స్ వస్తాయో మనం ప్రతిదీ ప్రతిదీ నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదమ్మా. ఎగ్జామ్ లో మంచి మార్క్స్ రావాలి అంటే ప్రాపర్ స్ట్రాటజీతో వర్కౌట్ చేస్తే చాలు. అంతేగాని ప్రతి చాప్టర్ లో అన్ని క్వశ్చన్స్ చదువుకుంటూ వెళ్ళిపోతే తెల్లారిపోద్ది. మనకి టైం తక్కువ ఉంది కాబట్టి లాజికల్ గా స్మార్ట్ గా ఎగ్జామ్ రాయడానికి ట్రై చేద్దాం. ఓకేనా? సో మనకి బ్లూ ప్రింట్ ప్రకారం ఈ 8 మార్క్ క్వశ్చన్స్ అన్నవి ఒక చాప్టర్ ఏంటి అంటే ఇట్ విల్ బి కమింగ్ ఫ్రమ్ యువర్ అటామిక్ స్ట్రక్చర్. ఓకే, ఫస్ట్ చాప్టర్ అటామిక్ స్ట్రక్చర్. తర్వాత సెకండ్ చాప్టర్ ఏంటి అంటే పీరియాడిక్ టేబుల్. థర్డ్ చాప్టర్ ఏంటంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ అని రాయట్లేదు, ఎందుకంటే నా ఫేస్ మీదకి వెళ్ళిపోద్ది. నా ఫేస్ ని ఎందుకు రాయడం దీని మీద, అందుకని రాయట్లేదు. ఓకేనా? సో ఈ 3 చాప్టర్స్ అమ్మా 8 మార్క్ క్వశ్చన్స్ విల్ బి గెటింగ్ ఫ్రమ్ దీస్ 3 చాప్టర్స్. ఇట్ డిపెండ్స్ మై డియర్ హనీష్. సో మనకి 8 మార్క్ క్వశ్చన్స్ అనేవి అటామిక్ స్ట్రక్చర్, అలాగే పీరియాడిక్ టేబుల్ అంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్, అండ్ థర్డ్ వన్ ఇస్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఇవి అన్ని చాప్టర్స్, ఈ 3 చాప్టర్స్ ప్రతి క్వశ్చన్ చదివేలా మేడం 8 మార్క్స్ కింద అవసరం లేదు. ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవి మాత్రం నేర్చుకోండి. You will be scoring wonderful marks in your IPE exam. Okay, so without any delay, let us start off. Ma'am, we have some idea and we start the proper preparation from now. We can score 55 plus in chemistry. Oh, easy ga my dear, pakka ga score chestam nanna. Dance pe chance user ID pakka, not to worry, trust me. Okay, so ippudu chudandi, let us start off with the first chapter. Adenti ante atomic structure. అటామిక్ స్ట్రక్చర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అంటే బోర్స్ అటామిక్ మోడల్ అమ్మా. ఎప్పుడు ఎన్నిసార్లు అడిగినా ఇంకా ఇక్కడ ఎన్ని రాసినా తక్కువే అవుతుంది. డేట్స్ అలా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు, బికాస్ అన్ని సార్లు క్వశ్చన్ అనేది రిపీట్ అవుతూ ఉంది. సో బోర్స్ పాస్టులేట్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ రోజు మనకి ఇంకా ఆల్రెడీ 1 month టైం ఉంది కదా మన ఎగ్జామ్ కి. సో ఈ రోజు టేక్అవుట్ యువర్ బుక్స్, సిట్ అలాంగ్ విత్ మీ డ్యూరింగ్ ద క్లాస్. ఇప్పుడే చదివేద్దాం. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు క్వశ్చన్ చూసి మళ్ళీ గంట తర్వాత చదవాల్సిన అవసరం లేదు. ఈ రోజే కంప్లీట్ చేసేద్దాం. ఎలా గుర్తుంచుకోవాలో కూడా నేను మీకు చెప్తాను. సో నాతో పాటు
sit in front, మీ డివైస్ ఏదైతే ఎందులో చూస్తున్నారో either it's a laptop, tab or mobile, keep it little away from you, take a book, take a pen, open చేసి కూర్చోండి. ఓకేనా? సో let's start. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే postulates of Bohr's model of hydrogen atom. దీనికి ట్యాగ్ క్వశ్చన్స్ ఇంకా యాడ్ ఉంటాయి. ఓకేనా? హనీష్ వెల్కమ్ బ్యాక్ మేడం అంట. థ్యాంక్ యూ. Discuss the importance of this model to explain the various series of line spectra in hydrogen atom. అంటే మీరు బోర్స్ మోడల్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, అలాగే లైన్ స్పెక్ట్రా కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు బోర్స్ అటామిక్ మోడల్. సో ఫస్ట్ ఏంటి? బోర్స్ పాస్టులేట్స్. మీరు ఎప్పుడైనా సరే ఆల్వేస్ రిమెంబర్, ఐపీఈలో ద బెస్ట్ టిప్, ఒక క్వశ్చన్ కి ఆన్సర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు డైరెక్ట్ గా ఆన్సర్ అన్నది స్టార్ట్ చెయ్యొద్దు. నో, అ బిగ్ నో. మనం చెయ్యకపోతే మార్కులు కట్ చేస్తారా అంటే, ఐ మీన్ చేస్తే మార్కులు కట్ చేస్తారా అంటే యునో ఈజీగా ఒక హాఫ్ మార్క్ తీసేసినా సరే ఒక క్వశ్చన్ నుంచి మేక్స్ అ లాస్ట్ డిఫరెన్స్. సో మేక్ యువర్ పేపర్ మోర్ ఎలివేటెడ్. ఓకేనా? ఎన్హాన్స్ యువర్ పేపర్. దానికి ఏం చేయాలి అంటే ఒక ఆన్సర్ స్టార్ట్ చేసే ముందు గివ్ అ స్మాల్ ఇంట్రొడక్షన్. క్వశ్చన్ దేని గురించి అయితే అడుగుతున్నారో దానికి రిలేటెడ్ గా ఒక 2 లైన్స్ ఇంట్రొడక్షన్ రాసి తర్వాత మీ ఆన్సర్ అన్నది స్టార్ట్ చేయండి. ఓకేనా? దిస్ హ్యాస్ టు బి ద వే ఆఫ్ రైటింగ్. ఐఎమ్ గుడ్ లక్ష్మి, హౌ ఆర్ యూ డియర్? సో యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ అన్ ఇంట్రొడక్షన్. ఇంట్రొడక్షన్ ఒక 2 to 3 లైన్స్ రాసి తర్వాత మీ ఆన్సర్ అన్నది స్టార్ట్ చేయండి. ఇప్పుడు డైరెక్ట్ గా బోర్స్ పాస్టులేట్స్ అడిగాడు కదా అని చెప్పి నేను బోర్స్ పాస్టులేట్స్ అని హెడ్డింగ్ పెట్టి రాసేయకూడదు. ఒక ఇంట్రో చూడండి. నీల్స్ బోర్ quantitatively gave the general features of hydrogen atomic structure. Bohr's postulates అంటేనే hydrogen atomic structure గురించి and its spectrum. It is used to evaluate several points in the atomic structure and spectra. Just మనకి ఏంటిది? Bohr's model of hydrogen atom. సో ఒక లైన్ రాయండి. అరే బాబు, నీల్స్ బోర్ అని ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ మన హైడ్రోజన్ అటామిక్ స్ట్రక్చర్ అలాగే దాని స్పెక్ట్రా గురించి చెప్పాడు, దాని వల్ల మనకి చాలా విషయాలు తెలిసాయి అని 2 లైన్లు రాయి. ఇప్పుడు ఆన్సర్ స్టార్ట్ చేయండి. ఓకేనా? సో ఫస్ట్ postulates. The very first important postulate ఏంటి అంటే electron in the hydrogen atom can revolve around the nucleus. మనకి బోర్స్ మోడల్ ఎలా ఉంటుందమ్మా? న్యూక్లియస్ చుట్టూ will be having shells. అవునా? ఈ షెల్స్ లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటాయి. కరెక్ట్? సో అయితే in the hydrogen atom, Dr. Yash user ID, ma'am, what's the reason behind your happiness today anta? Okay, let me tell you. The reason behind my happiness today is because you all joined the class. That's why I'm so happy. So electron in the hydrogen atom can revolve around the nucleus in the circular orbits. Electron అన్నది న్యూక్లియస్ చుట్టూ ఉన్న సర్క్యులర్ ఆర్బిట్స్ లో రివాల్వ్ అవుతుంది. అండ్ ప్రతి ఆర్బిట్ కి ఒక డెఫినెట్ ఎనర్జీ ఉంది. ఆ ఆర్బిట్స్ ని షెల్స్ అని పిలవచ్చు లేదా స్టేషనరీ స్టేట్స్ అని పిలవచ్చు. దే ఆర్ కాన్సెంట్రిక్ అంటే ఏ సర్కిల్ తీసుకున్నా సెంటర్ అన్నది ఇక్కడే ఉంటుంది. ఓకే, ద సేమ్ సెంటర్. సో అయితే అరౌండ్ ద న్యూక్లియస్. ఓకేనా? సో ఫస్ట్ పాస్టులేట్ ఏంటమ్మా? ఎలక్ట్రాన్ అన్నది న్యూక్లియస్ చుట్టూ తిరుగుతోంది. ఎక్కడ? వి హ్యావ్ సంథింగ్ కాల్డ్ షెల్స్. ఆ షెల్ లో మన ఎలక్ట్రాన్ అన్నది రివాల్వ్ అవుతుంది. ఓకేనా? సో దాట్ యూ హ్యావ్ టు రైట్. సో ఎలక్ట్రాన్ ఇన్ ద హైడ్రోజన్ ఆటమ్ కెన్ రివాల్వ్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ద సర్క్యులర్ పాత్. దానికంటూ ఒక సెపరేట్ రేడియస్ అండ్ ఎనర్జీ ఉంది. అండ్ దీస్ పార్ట్స్ ఆర్ కాల్డ్ స్టేషనరీ స్టేట్స్. అండ్ ఇవి కాన్సెంట్రిక్. ఈ పాయింట్ రాయకపోయినా నష్టమేం లేదు, జస్ట్ ఎక్స్ట్రా పాయింట్ అరౌండ్ ద న్యూక్లియస్. నెక్స్ట్, ఎనర్జీ ఆఫ్ అన్ ఎలక్ట్రాన్ డస్ నాట్ చేంజ్ విత్ టైం. సో ఆర్బిట్ ఏదైతే ఉందో ఈ ఆర్బిట్ కి స్పెసిఫిక్ ఎనర్జీ ఉంది. 2 రోజుల తర్వాత వేరే ఎనర్జీ, 3 రోజుల తర్వాత వేరే ఎనర్జీ ఉండదు. ఓకేనా? నెక్స్ట్, ఎప్పుడైనా సరే ఒక ఎలక్ట్రాన్ లోవర్ ఎనర్జీ నుంచి హైయర్ ఎనర్జీకి ట్రాన్సిషన్ జరుగుతుంది అనుకుందాం. సో లోవర్ ఎనర్జీ నుంచి హైయర్ ఎనర్జీ కావాలి అంటే అబ్సార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. అదే హైయర్ ఎనర్జీ నుంచి లోవర్ ఎనర్జీ షెల్ కి వస్తుంది అనుకోండి, ఎనర్జీ అన్నది ఎమిట్ చేస్తుంది. ఇట్ రిలీజెస్ ఎనర్జీ అండ్ కమ్స్ టు ద లోవర్ షెల్. ఓకేనా? అదే ఎలక్ట్రాన్ పై షెల్ కి వెళ్ళట్లేదు, అలా అని
it is not coming to the lower energy shell also. Instead, ఒకటి shell లో move అయితూ ఉంటే there is no absorption of energy or emission of energy. ఎంత ఎనర్జీ ఉంటే అంతే ఉంటుంది. It will not change. ఓకేనా? ఓన్లీ మనకి డ్యూరింగ్ ఎగ్జైటేషన్ జరిగినా లేకపోతే ఎమిషన్ హైయర్ షెల్ నుంచి లోవర్ షెల్ కి వచ్చినా, లోవర్ ఎనర్జీ షెల్ నుంచి హైయర్ ఎనర్జీ షెల్ వెళ్ళినా అప్పుడే మనకి ఎనర్జీ అన్నది చేంజ్ అవుతుంది. ఓకేనా? సో when an electron moves from higher state to lower state, then emission of energy takes place. Next చూడండి, అయితే ఈ ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ జరుగుతున్నప్పుడు when electronic transition takes place between two stationary states, అప్పుడు a difference in the energy ఎలా ఇస్తాము? హైయర్ ఎనర్జీ లెవెల్ కున్న ఎనర్జీ మైనస్ E1 అంటే ఎనర్జీ చేంజ్ ఎంత? డెల్టా E is equal to E2 minus E1 is equal to h nu. ఓకేనా? పీడిఎఫ్ నాన్న మనము టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాం నాన్న, డో వరీ. Voice is a little breaking. Is it so? Is my voice not audible? Just let me know. మ్యామ్ సెకండ్ ఇయర్ కెమిస్ట్రీ చాలా హార్డ్ ఉంటుందంట కదా మేడం, శివేష్ యూజర్ అని. ఎవరు చెప్పారు నాన్న? నమ్మకం, అవన్నీ ఈజీగానే ఉంటుంది. ఓకేనా? ఓకే, ఇట్స్ క్లియర్. ఆల్ రైట్ డియర్, థ్యాంక్ యూ. ఓకే, సో ఎనర్జీ చేంజ్ అనేది డెల్టా E ఈక్వల్ టు E2 మైనస్ E1 విచ్ ఇస్ ఈక్వల్ టు h nu. నెక్స్ట్, ఈ ఫ్రీక్వెన్సీ న్యూ అన్నది ఇస్ నథింగ్ బట్ ఫ్రీక్వెన్సీ. E1 E2 ఎప్పుడైనా సరే మీరు ఐపీ ఎగ్జామ్ లో ఒక చిన్న టిప్స్, ఇవి చిన్న చిన్న టిప్స్ అమ్మా. ఏంటి అంటే నేను మీకు కొన్ని చెప్తున్నాను కదా, హ్యాండ్ రైటింగ్ కానీ డయాగ్రామ్ రాశారు అనుకోండి, దాని కింద లేబుల్ చేయడం కానీ ఇవన్నీ చేస్తారు కదా. అలాగే మీరు ఎప్పుడైనా సరే ఒక ఫార్ములా రాశారు అనుకోండి, సపోజ్ E ఈక్వల్ టు hc బై లాంబ్డా అని ఫార్ములా రాశారు. దీన్ని కొంచెం డెకరేట్ చేయండి. డెకరేషన్ అంటే ఏం లేదు, డబ్బా పెట్టి గీయండి. ఏం చేస్తారు? ఒక డబ్బా పెట్టి గీయండి ఫార్ములాకి. గీసిన తర్వాత ఏం చేయాలి అంటే ప్రతి ఆల్ఫాబెట్ ని అసలు అది అంటే ఏంటి, నీకు నచ్చిన షార్ట్ ఫార్ములు పెట్టావా లేకపోతే యాక్సెప్టబుల్ షార్ట్ ఫార్మ్స్ పెట్టావా? సో ఏం చేయాలి అంటే ఇక్కడ రాయనన్నా, E ఈక్వల్ టు ఎనర్జీ, h ఈక్వల్ టు ప్లాంక్స్ కాన్స్టెంట్, c ఈక్వల్ టు స్పీడ్ ఆఫ్ లైట్, లాంబ్డా ఈక్వల్ టు వేవ్ లెంత్. సో ఎప్పుడైనా సరే ఫార్ములా రాసినప్పుడు ఇది రాసుకో. నేను నిన్న మీకు ఒక వీడియోలో ఏ క్వశ్చన్ ఎంతసేపు రాయాలో మీకు ఆల్రెడీ చెప్పాను. సో మీరు అదే టైం కనుక ఫాలో అయితే పక్కాగా మీకు హాఫ్ అన్ అవర్ బఫర్ టైం ఉంది కదా, ఆ బఫర్ టైంలో ఇవన్నీ యూజ్ చేసుకోండి. చక్కగా ఫార్ములా మీరు ఫార్ములా రాసుకుంటే మీరు ఆన్సర్ రాసుకొని వెళ్ళిపోండి. లాస్ట్ హాఫ్ అన్ అవర్ టైం ఉంది కదా, ఇవన్నీ ఫిల్ చేసుకోండి. మేక్ యువర్ పేపర్ మోర్ ప్రెజెంటబుల్ ఇన్ దట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్. ఆ హాఫ్ అన్ అవర్ ఎప్పుడు బఫర్ ఉంచుకోండి. ట్రై టు మేక్ యువర్ పేపర్ మోర్ బ్యూటిఫుల్, మోర్ ప్రెజెంటబుల్. Okay. So next, angular momentum. Angular momentum of an electron is given by the formula mvr equal to nh by 2 pi. Taravata, an electron revolving in the orbit for which its angular momentum is always an integral multiple of h by 2 pi. So always it's an integral multiple. Integral multiple ante అయితే 1h by 2 pi లేదా 2h by 2 pi లేదా 3h by 2 pi, అంతేగాని 2.5h by 2 pi 3.5h by 2 pi ఉండవు. ఓకే, ఇట్స్ ఆల్వేస్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్. ఓకేనా? సో ఇవి ఈ పాస్టులేట్స్ చూసుకోవాలి. సో దీస్ ఆర్ ద బోర్స్ పాస్టులేట్స్. మీరు క్వశ్చన్ అన్నది ఏ క్వశ్చన్ కైనా ఇది జయశ్రీ మ్యామ్ చెప్పారు అనుకుని గుర్తుంచుకొని మీ పేపర్ రాయండి. మీకు మంచి మార్క్స్ రాకపోతే నన్ను అడగండి. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలమ్మా, ఆన్సర్ స్టార్ట్ చేసే ముందు 2 to 3 లైన్స్ మీరు ఇంట్రొడక్షన్ రాయండి క్వశ్చన్ గురించి. మీ ఆన్సర్ ఏదైతే ఉందో క్వశ్చన్ బట్టి ఒక 2 to 3 లైన్స్ ఇంట్రో రాయండి. రాసిన తర్వాత మీరు ఆన్సర్ అన్నది స్టార్ట్ చేయండి. సో బోర్స్ పాస్టులేట్స్ ఏమేమి ఉన్నాయమ్మా? వెరీ వెరీ సింపుల్. ఒకటి, మన న్యూక్లియస్ ఉంటుంది. న్యూక్లియస్ చుట్టూ ఏముంటాయి? సర్క్యులర్ ఆర్బిట్స్ ఉంటాయి, ఆర్ స్టేషనరీ స్టేట్స్ ఆర్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. అది రాయండి. అయితే ఈ ఎలక్ట్రాన్స్ అన్నవి ఈ స్టేషనరీ స్టేట్స్ లోనే రివాల్వ్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఒక ఎలక్ట్రాన్
లోవర్ ఎనర్జీ నుంచి హయ్యర్ ఎనర్జీకి వెళ్ళాలంటే ఎనర్జీ అబ్జార్బ్ చేసుకుంటుంది. అదే ఎలక్ట్రాన్ హయ్యర్ ఎనర్జీ నుంచి లోవర్ ఎనర్జీకి రావాలంటే ఎనర్జీ రిలీజ్ చేస్తుంది. అలా కాకుండా ఎనర్జీ అదే షెల్లో మూవ్ అవుతూ ఉంటున్నప్పుడు దెర్ ఇస్ నో అబ్జార్ప్షన్ ఆఫ్ ఎనర్జీ ఆర్ డిసిపేషన్ ఆఫ్ ఎనర్జీ. సో ఎప్పుడైనా సరే ఈ ట్రాన్సిషన్ జరుగుతున్నప్పుడు ద చేంజ్ ఇన్ ఎనర్జీ ఎలా చెప్తాము? ఇట్ ఇస్ గివెన్ బై డెల్టా ఈ. డెల్టా ఈ ఫార్ములా ఏంటి? E2 మైనస్ E1. ట్రాన్సిషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ద హయ్యర్ మైనస్ లోవర్. E2 మైనస్ E1 ఈక్వల్ టు హెచ్ న్యూ. అక్కడ న్యూ అంటే ఏంటి? ఫ్రీక్వెన్సీ. అలాగే ఒక ఎలక్ట్రాన్ కి మనము వీ కెన్ ఆల్సో టాక్ యాంగులార్ మొమెంటం. సో యాంగులార్ మొమెంటం ఎలా చెప్తాం? MVR is equal to NH by 2pi. క్లియర్? సో ఎప్పుడైనా సరే యాంగులార్ మొమెంటం అనేది ఆల్వేస్ ఇస్ అన్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ h by 2pi. అయిపోయింది బోర్స్ పాస్టులేట్స్. సో సింపుల్. సో జస్ట్ మీరు ఒక డయాగ్రామ్ మైండ్ లో పెట్టుకోండి, దాన్ని బట్టి మీరు పాస్టులేట్స్ రాసుకొని వెళ్ళిపోండి. ఇట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్. అయిపోయిందా ఫస్ట్ క్వశ్చన్? అందరికి అర్థమైందా? వచ్చింది కదా? సాక్యూ, చాలా, బండరు, గోపాల్. చాలా అంటే ఇట్ వుడ్ బి సఫిషియంట్ హియర్. ఈ క్వశ్చన్స్ ఏవైతే డిస్కస్ చేస్తున్నానో ఇవి పక్కాగా ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అయితే ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసి మిగిలిన క్వశ్చన్స్ చూసుకో, సరేనా? నెక్స్ట్ అయితే ఇంకేముంది? పాస్టులేట్స్ ఆఫ్ బోర్స్ మోడల్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. అయిపోయిందా? ఇంకా అవ్వలేదు. ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్ మోడల్ టు ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ సిరీస్ ఆఫ్ లైన్ స్పెక్ట్రా. లైన్ స్పెక్ట్రా గురించి అడుగుతున్నాడు. సో లైన్ స్పెక్ట్రా అడిగినప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏమనగా దాని గురించి రాయండి. సో ఇన్ కేస్ ఆఫ్ హైడ్రోజన్ అటామిక్ లైన్ స్పెక్ట్రమ్, హైడ్రోజన్ ఆటమ్ లైన్ స్పెక్ట్రమ్, సో ఏం చేస్తారు అంటే ఈ లైన్ స్పెక్ట్రమ్ ఇస్ ఎక్స్ప్లెయిన్ బై బోర్స్ థియరీ. ఒక లైన్ ఇంట్రో తర్వాత. So according to Bohr's postulates, whenever an electron transition takes place between two stationary states, then there is a difference in the energy. Our difference in the energy is given by calculation చూసుకోండి. delta E equal to E2 minus E1. Energy formula ఏంటి? minus Rydberg constant into 1 by n square. So delta E is equal to minus RH by Ni square minus of minus RH by Nf square. So RH into 1 by N1 square minus 1 by N2 square. Delta E formula రాయండి ట్రాన్సిషన్ కి. Now E equal to H nu. సో దాన్ని బట్టి న్యూ ఫార్ములా రాయండి. మేడం జస్ట్ మీరు IPE క్వశ్చన్ అన్నారు, ఇన్ని వాల్యూస్ ఇప్పుడు నేను JEE మెయిన్స్ రాసినట్టు ఇన్ని ఎక్కడ గుర్తుంటాయి మేడం నాకు అని అంటే, సరే గుర్తు లేకపోయినా ఇట్స్ ఓకే, గుర్తుంటే రాయి, గుర్తు లేకపోతే నీకు నచ్చిన వాల్యూస్ అయితే రాయొద్దు, ఆ పార్ట్ వదిలి. అంతేగాని నీకు నచ్చిన వాల్యూస్ ఏదో నాకు ఈ పార్ట్ గుర్తుంది, ఈ వాల్యూ గుర్తులేదు, లెట్ మీ ట్రై, కనీసం దీనికి హాఫ్ మార్క్ అయినా వేస్తారు కదా అని చెప్పి నీకు నోట్కి వచ్చిన వాల్యూస్ రాయి, మొత్తం 0 వేసి పడేస్తారు. సరేనా? గుర్తుంటే వెలాసిటీ మెన్షన్ చేయి, లేకపోతే జస్ట్ రిడ్బర్గ్ కాన్స్టెంట్ ఆపై ఎనర్జీకి. ఓకేనా? సో ఇన్ టర్మ్స్ ఆఫ్ వేవ్ నెంబర్స్ చూసుకుంటే న్యూ బార్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? 1.09 into 10 power 7 1 by n1 square minus 1 by n2 square meter inverse. అదే సెంటీమీటర్స్ లో రాశారనుకోండి, జస్ట్ 10 power 5 అని రాసుకొని యూ కెన్ రైట్ ద ఫార్ములా. సో ఫస్ట్ ఒక ఫార్ములా రాయండి. ఓకేనా? సెకండ్ ఇయర్ ఎప్పుడు చెప్తారు మేడం? రాజేశ్వరి యూజర్ ఐడి రేపేనన్నా? హలో శ్రీధర్. దట్స్ ఓకే రుతీష్. ఓకే, అర్థమైందా? సో లైన్ స్పెక్ట్రా అన్నప్పుడు ఫస్ట్ బోర్ థియరీ ప్రకారంగా ఫస్ట్ ఒక 2 లైన్స్ రాస్తున్నారు, అసలు లైన్ స్పెక్ట్రా అనేది ఎలా తెలుస్తుంది అని. తర్వాత దానికి రిలేటెడ్ లైన్ స్పెక్ట్రా ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో 2 ఫార్ములాలు రాయండి. నెక్స్ట్ డయాగ్రామ్ గీయాలి. ఇది మన డయాగ్రామ్. ఏంటమ్మా అది? లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ప్యాషన్ సిరీస్, బ్రాకెట్ సిరీస్ అండ్ ఫండ్ సిరీస్. ఓకేనా? సో డయాగ్రామ్ గీయండి. సో ఎలక్ట్రానిక్ ట్రాన్సిషన్ గీయండి. మామ్ ఇంత డిఫరెన్స్ చూపించాలా ఫస్ట్ ఎనర్జీ లెవెల్ కి సెకండ్ ఎనర్జీ లెవెల్ కి అంటే అవసరం లేదు. యూ కెన్ జస్ట్ డ్రా నార్మల్ డయాగ్రామ్ ఆల్సో. ఓకేనా? అంత ఎనర్జీ అంత డిఫరెన్స్ చూపించకపోయినా అట్లీస్ట్ యూ కెన్ డ్రా ఇట్. ఫస్ట్ ఒక 3 లైన్స్, నెక్స్ట్ 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 ఇలా ఇలా అయినా గీసుకొని వెళ్ళిపోండి. ఇక్కడ కింద లేబుల్ చేసుకుంటూ వచ్చేయండి.
ఏమని లేబుల్ చేస్తారు చూడండి, లైమన్, బామర్, ప్యాషన్, బ్రాకెట్, నెక్స్ట్ ఫండ్ అన్ని రాసుకోండి. అలాగే ఎనర్జీ లెవెల్స్ కూడా రాయండి. n = 1. ఎప్పుడైనా సరే గ్రౌండ్ స్టేట్ ఇక్కడ 1 తో స్టార్ట్ అవుద్దమ్మా. ఆల్వేస్ రిమెంబర్, లైన్ స్పెక్ట్రా గీసినప్పుడు n = 0 తో నో వే. ఆల్వేస్ స్టార్ట్ ఇట్ విత్ 1. సో n = 1, 2, 3, 4, 5, 6, 7. ఓకేనా? సో డయాగ్రామ్ గీసేస్తారు. ఇది అయిపోయిన తర్వాత, డయాగ్రామ్ గీసిన తర్వాత మీరు ఏం చేయాలి? నేను చెప్పానా ఏం చేయాలి? డయాగ్రామ్ గీసిన తర్వాత డయాగ్రామ్ ఏంటి అన్నది లేబుల్ చేయాలి. లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అని రాయండి కింద. ఎప్పుడు ఏ డయాగ్రామ్ గీసినా అసలు డయాగ్రామ్ దేందో ఒక లైన్ కింద రాయాలి. ఇప్పుడు మనం టెక్స్ట్ బుక్స్ చూసామనుకోండి, ఫిగర్ 1, ఫిగర్ 2 అని చెప్పి డబ్బాలు గీసేసి ఉంటాయి టేబుల్స్, అవునా? కానీ అక్కడ పక్కన రాస్తాడు అసలు డయాగ్రామ్ దేనికి రిలేటెడ్ అని. మీరు కూడా అలాగే రాయాలి. ఓకేనా? దట్స్ రియలీ స్వీట్ ఆఫ్ యూ. యష్. ఓకేనా? సో లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్ అని రాయండి. ఓకే, డయాగ్రామ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్, ఇన్ కేస్ ఆఫ్ అబ్జార్ప్షన్ స్పెక్ట్రా ఆల్వేస్ final energy level is greater than initial. So energy is absorbed అంటే పాజిటివ్ ఎనర్జీ. అదే ఎమిషన్ తీసుకున్నారనుకోండి, ఎనర్జీ is emitted, అప్పుడు ఎనర్జీ is నెగటివ్. సో అది కూడా రాస్తారు. ఇన్ కేస్ ఆఫ్ ఎమిషన్ స్పెక్ట్రా N1 is greater than N2, so energy emitted will be negative. అవునా? తర్వాత ఈ spectral line in the absorption or the emission spectrum, it is associated to the particular transition in the hydrogen atom. అంటే ప్రతి లైన్ మనకి ఒక ట్రాన్సిషన్ ని డినోట్ చేస్తుంది అని. In case of large number of hydrogen, then large number of transitions will be there, resulting in large number of spectral lines. అంతే కదా, ఎక్కువ ఆటమ్స్ ఉంటే ఎక్కువ ట్రాన్సిషన్స్ ఉంటాయి, ఎక్కువ ట్రాన్సిషన్స్ ఉంటే చాలా స్పెక్ట్రల్ లైన్స్ మనకి కనిపిస్తాయి. సో నెక్స్ట్ డయాగ్రామ్ ఏం చేయాలి అంటే, ప్రతి సిరీస్ ఏదైతే ఉందో, లైమన్ సిరీస్ అయినా, బామర్ సిరీస్, ప్యాషన్, బ్రాకెట్, ఫండ్ సిరీస్ ఉన్నాయి కదా, ఇవి ఏ రీజియన్స్ లో వస్తున్నాయి? సో లైమన్ సిరీస్ అనేది మనకి ఎందులో వస్తున్నామా? యూవి రీజియన్, తర్వాత విజిబుల్, తర్వాత నియర్ ఇన్ఫ్రారెడ్, ఫార్. ఓకే, సో ఈ డయాగ్రామ్ కనుక మీరు గీసేస్తే దిస్ విల్ కంప్లీట్ యువర్ క్వశ్చన్. ఓకే, ఇంత నీట్ గా మీరు రాయాలి. ఎలా స్టార్ట్ చేస్తున్నారు? ఇంట్రో తర్వాత మీ ఆన్సర్ స్టార్ట్ చేస్తారు. లైన్ స్పెక్ట్రా అంటే ఒక 2 బొమ్మలు గీయాలి. సో వాట్ ఆర్ దోస్ డయాగ్రామ్స్ అమ్మా? ఫస్ట్ వన్ ఇస్ ద స్పెక్ట్రా, లైమన్ సిరీస్, బామర్ సిరీస్, ఇవన్నీ. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, ఈ సిరీస్ ఏ రీజియన్ లో ఉందో ఒక చిన్న టేబుల్ కూడా గీయండి, టాబ్యులర్ ఫామ్. దాట్ విల్ కంప్లీట్ యువర్ ఆన్సర్. క్లియర్? అండర్స్టాండ్? Then try to restart your mobile, Sridhar. Clear? Next question, Veldama. Any doubts in this question? All right, let us see our next question. Next question ఏంటి అంటే, explain the success of Bohr's theory of hydrogen atom. సో ఇక్కడ సక్సెస్ అంటే, మేడం కెన్ ఐ లీవ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎందుకంటే మా కాలేజ్ లో అటామిక్ స్ట్రక్చర్, క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ చెప్పారు, అండ్ ఐ హావ్ లెస్ టైమ్ టు కవర్ ఆల్ ద సబ్జెక్ట్స్, బాటనీ, జువాలజీ అండ్ ఆల్. ఆర్గానిక్ వదలమని నేను చెప్పనమ్మా, మీరు ఆర్గానిక్ మొత్తం నేర్చుకోవట్లేదు కదా, అందులో కూడా ఇది ఇంపార్టెంటే కదా. సో ఏవైనా కెమిక్ ఆర్గానిక్ నేర్చుకుంటే మీకు 2 మార్క్స్ కూడా కలిసి వస్తుంది. సో సరే ఫైన్, నువ్వు 2 చాప్టర్స్ నుంచి 8 మార్క్స్ నేర్చుకో. ఆర్గానిక్ నుంచి కూడా నువ్వు ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుంటున్నావు కాబట్టి జస్ట్ హ్యావ్ అ లుక్. మేబీ కష్టకాలంలో పనికొస్తుందేమో అదే క్వశ్చన్ మనకి, వి డోంట్ నో కదా. సో జస్ట్ హ్యావ్ అ లుక్. ఓకే, మరీ వేగ్గా వదిలేయద్దు. జస్ట్
మెటీరియల్ లో వేరే డయాగ్రామ్ ఉంది మేడం అరవింద్ యూజర్ ఐడి. డయాగ్రామ్ అదే ఉంటుందమ్మా, దాన్ని మోడిఫై చేసుకుని డిఫరెంట్ గా గీస్తారు. సో ఎలా గీసినా నో ప్రాబ్లం. అలా అనుకుంటే ఇది డయాగ్రామ్ వేరు, మరి నేను గీసింది వేరు, మరి రెండు వేరు వేరే అంటే కాదు కదా, బోత్ ఆర్ సేమ్. నెక్స్ట్ క్వశ్చన్, సక్సెస్ ఆఫ్ బోర్స్ థియరీ ఫర్ హైడ్రోజన్ ఆటమ్. సో సక్సెస్ ఏంటి అంటే బోర్స్ థియరీ మనకి ఈ క్లాస్ అయిన తర్వాత పీడిఎఫ్ పోస్ట్ చేస్తామమ్మా హిత. సో అయితే సక్సెస్ ఏంటి అంటే బోర్స్ థియరీ వల్ల వాట్ డిడ్ వి గెట్. ఓకే, సో అదేంటి అంటే ఫస్ట్ మనకి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ గురించి ఐడియా వచ్చింది. సో ఇట్ హ్యాస్ గివెన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అండ్ దిస్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ రిప్రజెంట్స్ ద స్టేషనరీ స్టేట్స్. ఏంటవి? n ఈక్వల్ టు 1 2 3 ప్రతి స్టేట్ ని రిప్రజెంట్ చేస్తోంది. సెకండ్, ఇట్ గేవ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద రేడియస్ ఫార్ములా రాసేయండి. ఒకవేళ గేవ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రేడియస్ అని రాశారు, రేడియస్ ఫార్ములా మర్చిపోయారు, ఫార్ములా రాయద్దు, వదిలేదు. గుర్తుంటే ఫార్ములా రాయండి. R ఈక్వల్ టు 0.529 ఇంటూ n స్క్వేర్ ఆమ్స్ట్రాంగ్. అలా కాకుండా 52.9 ఇంటూ n స్క్వేర్ బై z పికోమీటర్. సో ఫస్ట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, సెకండ్ రేడియస్ గురించి చెప్పింది. అలాగే మన బోర్స్ థియరీ ఇంకా ఏమేమి చెప్పొచ్చు అంటే ఇట్ హాస్ గివెన్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎనర్జీ. సో మనకి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ నంబర్ 1, రేడియస్ నంబర్ 2, ఎనర్జీ నంబర్ 3. సో ఎనర్జీ ఫార్ములా రాయండి, మైనస్ రిడ్బర్గ్ కాన్స్టెంట్ ఇంటూ 1 బై n స్క్వేర్ where n ఈక్వల్ టు 1 2 3 and so on. RH is nothing but Rydberg constant value రాయండి. ఆల్సో లైన్ స్పెక్ట్రా గురించి మన బోర్స్ థియరీ చెప్పింది. ఆల్సో ఇట్ ఈస్ అప్లికబుల్ టు అయాన్స్ కంటైనింగ్ 1 electron. ఓన్లీ హైడ్రోజన్ ఆటమే కాకుండా అన్ని 1 electron స్పీషీస్ కి మనకి ఈ బోర్స్ థియరీ అన్నది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆల్సో ఇట్ గేవ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద వెలాసిటీ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అయిపోయింది. సో సక్సెస్ ఏంటి మీకు తెలిసిన చెత్త అంతా రాసేయండి. ఐ మీన్ చెత్త మీన్స్ నాట్ దట్ ద థియరీ ఇస్ చెత్త. ఐ మీన్ టు సే దట్ మీకు ఈ చాప్టర్ లో రిలేటెడ్ గా ఉన్న టాపిక్స్ అన్ని బోర్స్ థియరీ. సో ఫస్ట్ ఏం చెప్తాం? ఫస్ట్ రేడియస్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, వెలాసిటీ, ఎనర్జీ అండ్ రాయండి. ఇంకా ఏమైనా ఉన్నాయా? సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, రేడియస్, ఎనర్జీ, వెలాసిటీ, లైన్ స్పెక్ట్రా, అలాగే అన్ని 1 electron స్పీషీస్ కి ఇది అప్లికబుల్. నాట్ ఓన్లీ హైడ్రోజన్, హీలియం ప్లస్ లిథియం ప్లస్ టు బెరీలియం ప్లస్ కూడా ఇది అప్లికబుల్. అంతే. ఓకే, ఇది మన సక్సెస్. నెక్స్ట్ క్వశ్చన్, salient features of quantum mechanical model of atom. నేను ఎప్పుడైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లోకి వెస్ట్ ఇచ్చానో అందరి క్వశ్చన్ కి ఆన్సర్ అడిగాను. సో క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్. సో క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఆఫ్ ఆటమ్ కి what are the features? Number 1, energy is quantized. Energy is quantized అంటే ప్రతి ఎనర్జీ లెవెల్ కి ఉండే ఎనర్జీ is always an integral multiple. ప్రాపర్ ఎనర్జీ ఉంది. ఓకే, నెక్స్ట్, existence of the quantized electronic energy levels is a direct result of wave-like properties of electrons and our LR solution at మనకి క్రాడింజర్ వేవ్ ఈక్వేషన్ ద్వారా మనకి సొల్యూషన్ అని కూడా తెలుస్తోంది. ఓకేనా? శ్రీధర్ ఏందన్నా నీ క్వశ్చనే లేదు ఇక్కడ, యూఆర్ నాట్ రెస్పాండింగ్ టు మై మెసేజ్ అంట అలిగాడు. అచ్చా వాట్ టైమా అది చెప్పలేము నాన్న. ఎగ్జామ్ మనకి మొత్తం 3 చాప్టర్స్ ఉన్నాయి, 8 మార్క్ క్వశ్చన్స్. ఓకేనా? సో అది మాక్సిమం మేబీ 1.5 hours లేదా 2 hours మాక్సిమం. ఓకేనా? JEE మెయిన్స్ 28 షిఫ్ట్ 2 క్లాస్ చేయరా మేడం? నిఖిల్ అండ్ యూజర్ ఐడి లేదు నాన్న, షిఫ్ట్ 1 వరకే చేసాం. ఓకేనా? సెకండ్ ఇయర్ 8 మార్క్స్ కి రేపు. వన్ మోర్ డౌట్ ఇస్సాక్, వన్ అనదర్ డౌట్, కెమికల్ బాండింగ్ లో పక్కా 8 మార్క్స్ రాదా ఫర్ ఏపీ? కెమికల్ బాండింగ్ నుంచి 8 మార్క్స్ అంత ఇంపార్టెంట్ కాదు. అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ క్లాసిఫికేషన్, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఈ 3 అమ్మ. కెమికల్ బాండింగ్ నుంచి 4 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకేనా? ఓకే, నెక్స్ట్. సో ఫస్ట్ ఎనర్జీ ఇస్ క్వాంటైజ్. మనకి స్క్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ యూజ్ చేసుకొని మనం వేవ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలక్ట్రాన్ కూడా చెప్పొచ్చు. అండ్ ఈ వేవ్ ఇన్ఫర్మేషన్ ఇస్ గివెన్ బై ఆర్బిటాల్ వేవ్ ఫంక్షన్ psi.
మన ఫార్ములా ఉంది కదా, డో స్క్వేర్ psi by డో x స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ psi by డో y స్క్వేర్ ప్లస్ డో స్క్వేర్ psi by డో x స్క్వేర్ ప్లస్ 8 pi స్క్వేర్ m by into e minus v psi equal to 0. అదే మన స్క్రాడింజర్ వేవ్ ఈక్వేషన్. సో మెకానిక్స్ మేక్స్ ఇట్ పాసిబుల్ టు ఎక్స్ట్రాక్ట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ psi. సో psi గురించి చెప్తాను. నెక్స్ట్, path of the electron can never be determined accurately. We can only find the probability of the electron. ఇక్కడ ఉండొచ్చు అని మాత్రమే మనం చెప్పగలం. సో probability of the electron ఎలా ఫైండ్ చేస్తామమ్మా? psi square. Okay. Hello Bablu. The probability of finding an electron at a point with an atom is directly proportional to psi square at that point. It is known as the probability density and is always positive. So, ఈ psi square value నుంచి at different points within the atom, you can always predict the region around the nucleus where the electron will be found. So, ఎప్పుడైనా సరే మనకి ఎలక్ట్రాన్ అన్నది ప్రాబబిలిటీ మాత్రమే చెప్తాం. ఎలక్ట్రాన్ ఈ రూమ్ లో ఉండొచ్చు, లేదా ఎలక్ట్రాన్ ఈ పర్టిక్యులర్ కబోర్డ్ లో ఉండొచ్చు అని చెప్తాం తప్ప, ఎలక్ట్రాన్ ఇక్కడుంది, ఇక్కడుంది, ఈగ ఇక్కడ వాళ్ళ ఈగ ఇక్కడ ఉంది, దోమ ఇక్కడ కనిపిస్తుంది అని చెప్పినట్టు మనం ఎలక్ట్రాన్ ఉంది అని చెప్పలేం. సో ఇన్స్టెడ్ ఇక్కడ ఉండొచ్చు అని మాత్రమే చెప్తాం. అంటే 99% ప్రాబిలిటీ ఉంది, మాక్సిమం ఉండొచ్చు అని. అంతేగాని పక్కాగా లేదు ఇదే పొజిషన్ లో ఉంది వెళ్ళి పట్టుకో ఎలక్ట్రాన్ అంటే మనం చెప్పలేం. ఓకే, సో ఆ ప్రాబబిలిటీ డెన్సిటీ అనేది psi స్క్వేర్ తో డినోట్ చేస్తామమ్మా, అండ్ ఆర్బిటల్ వేవ్ ఫంక్షన్ ని psi తో డినోట్ చేస్తాం. ఓకేనా? సో సాలియంట్ ఫీచర్స్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ ఏంటి? ఎనర్జీ క్వాంటైజ్ అయ్యింది, స్క్రాడింజర్ వేవ్ ఈక్వేషన్ ద్వారా మనం సొల్యూషన్ చెప్పొచ్చు. అలాగే వేవ్ ఫంక్షన్ అన్నది psi తో డినోట్ చేస్తాము. అలాగే మనం డైరెక్ట్ గా పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ చెప్పకుండా ప్రాబబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ అని మాట్లాడతాము. ఆ ప్రాబబిలిటీ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇస్ డినోటెడ్ బై psi square which is called as probability density. Probability density. సో ఆ వాల్యూ నుంచి we can tell that most probably ఎలక్ట్రాన్ అన్నది ఇక్కడ ఉండొచ్చు అని మనం చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా. నెక్స్ట్ క్వశ్చన్, how are the quantum numbers n, l, m arrived at? Explain the significance of these quantum numbers. ఇది మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్. సో క్వాంటమ్ నంబర్స్ n, l, m ఎలా వచ్చాయి? సిగ్నిఫికెన్స్ ఆఫ్ దీస్ క్వాంటమ్ నంబర్స్. సో డైరెక్ట్ గా n ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. Principal quantum number denotes the energy of the shell. No, you should not do that. First నేను చెప్పాను కదా ఏం చేయాలి? First always start with an intro. ఒక మూవీ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇంట్రొడక్షన్ లేకుండా డైరెక్ట్ గా సినిమా మూవీ స్టార్ట్ చేస్తాడా? లేదు కదా. బ్యాక్గ్రౌండ్ ఒక చిన్న ఇంట్రొడక్షన్ వేస్తాడు, ఎక్కడో ఫ్లాష్ బ్యాక్ లో చిన్న మొక్క తీసుకొచ్చేస్తాడు, తర్వాత ప్రస్తుతం అని టైటిల్ పెట్టి అప్పుడు స్టోరీ నడుస్తారు. సో మూవీకి ఎప్పుడు ఇంట్రొడక్షన్ ఉందా? టైటిల్స్ పడతాయి కదా. సో స్టార్టింగ్ ఏవో 2 టైటిల్స్ అయినా లేకపోతే చిన్న ఇంట్రొడక్షన్ ఇచ్చి అప్పుడే సినిమా స్టార్ట్ చేస్తాం. సో ఇక్కడ కూడా మీరు ఆన్సర్ స్టార్ట్ చేసే ముందు మేక్ ష్యూర్ దట్ యూఆర్ రైటింగ్ అ స్మాల్ ఇంట్రో, ఒక 2 to 3 లైన్స్ ఇంట్రో. ఓకేనా? సో నిఖిల్ యూజర్ ఐడి పెడతారు నాన్న. ఓకే, సో in general a large number of orbitals are possible in an atom. ఒక atom కి చాలా orbitals గీయగలం. అయితే these orbitals are distinguished by their size, shape and orientation. ప్రతి ఆర్బిటాల్ కి డిఫరెంట్ సైజ్, షేప్, ఓరియంటేషన్ బట్టి. ఓరియంటేషన్ అంటే ఏంటి? ఇన్ స్పేస్ ఎలా ఓరియంట్ అవుతుంది అని. అలాంగ్ x యాక్సిస్ అవుతుందా, y యాక్సిస్ అవుతుందా, z యాక్సిస్ అవుతుందా. సో అరౌండ్ ఓరియంటేషన్, ఆ షేప్, దెన్ ఎనర్జీ బట్టి మనం ఆర్బిటాల్స్ డిఫరెంట్ ఆర్బిటాల్స్ ఉన్నాయి అని చెప్తాం. సో అన్ ఆర్బిటాల్ ఆఫ్ స్మాలర్ సైజ్ అంటే ఏంటి అంటే ఎలక్ట్రాన్ అన్నది చాలా న్యూక్లియస్ కి దగ్గరగా ఉండొచ్చు అని ఇంటర్ప్రెట్ చేస్తాం. అటామిక్ ఆర్బిటాల్స్ ఆర్ ప్రిసైజ్లీ డిస్టింగ్విష్డ్ బై క్వాంటమ్ నంబర్స్. ఈ అటామిక్ ఆర్బిటాల్స్ ని రిప్రజెంట్ చేయడానికి మనము ఒక చిన్న టర్మినాలజీ వాడతాం, దాన్నే క్వాంటమ్ నంబర్స్ అని అంటాం. సో అండ్ ఈచ్ ఆర్బిటాల్ ఇస్ డిసిగ్నేటెడ్ బై 3 క్వాంటమ్ నంబర్స్. అదేంటి మేడం 3 రాశారు 4 కదా అంటే, నాకు క్వశ్చన్ లో 3 ఇచ్చాడు, n, l, m, అందుకని నేను 3 రాశాను. ఒకవేళ n, l, m, s పిన్ కూడా కలిపాడు అనుకో, అప్పుడు ఇక్కడ 4 రాస్తాను. ఓకేనా?
సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజిముతల్ క్వాంటమ్ నంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. ఇది ఇంట్రడక్షన్. ఇప్పుడు నీ ఆన్సర్ స్టార్ట్ అవ్వాలి. ఓకేనా? సో ఏమేం చెప్పాము? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక ఆటమ్ కి చాలా ఆర్బిటాల్స్ పాసిబుల్ ఉంటాయి. ప్రతి ఆర్బిటాల్ కి దాని సైజ్, షేప్, ఓరియంటేషన్ బట్టి మనం డిఫరెంట్ ఆర్బిటాల్స్ కింద క్లాసిఫై చేస్తాము. ఇప్పుడు ఆర్బిటాల్ సైజ్ చాలా చిన్నది అంటే దాని అర్థం ఏంటి అంటే అది చాలా న్యూక్లియస్ కి చాలా దగ్గరగా ఉంది అని అర్థం. అండ్ ఇవి రిప్రజెంట్ చేయడానికి మనం ఒక టర్మినాలజీ వాడతాం, దాన్నే క్వాంటమ్ నంబర్స్ అని అంటాం. అవి ఏమేమి ఉన్నాయి? ఎన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, ఎల్ అజిముతల్ క్వాంటమ్ నంబర్, ఎం మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్, ఎస్ స్పిన్ క్వాంటమ్ నంబర్. ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్. ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ ఎవరు చెప్పారు? మనం సక్సెస్ ఆఫ్ బోర్ థియరీలో చూసాం. సో దిస్ ఇస్ డినోటెడ్ బై, ఇంట్రడ్యూస్డ్ బై నీల్స్ బోర్. నీల్స్ బోర్ చెప్పాడు. అండ్ ఇట్ రివీల్స్, సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ నుంచి ఏమేమి వస్తాయమ్మా? సైజ్ ఆఫ్ ది ఆటమ్. అలాగే విత్ ఇంక్రీజ్ ఇన్ ద వాల్యూ ఆఫ్ ఎన్, ఎన్ వాల్యూ పెరిగితే ఏమవుతుంది? డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ ద ఆర్బిట్ ఆల్సో increases, and it is denoted by the letter n. And దీని వాల్యూస్ ఎప్పుడు ఎలా ఉంటాయి? సింపుల్ ఇంటీజర్స్ 1 2 3 so on. 0 తో స్టార్ట్ చేయము. k equal to 1 2 3 అలాగే వెళ్తుంది. klmn 1 2 3 4. These are also denoted by klmn. అలాగే రేడియస్ ఎనర్జీ కూడా మాట్లాడొచ్చు డిపెండింగ్ ఆన్ n వాల్యూ. ఎందుకు? r equal to 0.529 n square by z. Z అనేది ఆటమ్ కి సేమ్, ఓన్లీ n వాల్యూ బట్టి మన రేడియస్ కూడా మారిపోతుంది. అవునా? ఎనర్జీ ఏంటి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు z స్క్వేర్ బై n స్క్వేర్. అక్కడ కూడా వాల్యూ మారుతుంది, ఓన్లీ డిపెండెంట్ అపాన్ n వాల్యూ. అండ్ ద రేడియస్ ఆఫ్ nth ఆర్బిట్ ఇస్ ఈక్వల్ టు n స్క్వేర్ h స్క్వేర్ బై 4 pi స్క్వేర్ me స్క్వేర్. ఇది గుర్తుంటే రాయండి, లేకపోతే లేదు. ఎనర్జీ మైనస్ 2 pi square me power 4 by n square. గుర్తుంటే రాయండి, లేకపోతే రాయద్దు. డైరెక్ట్ ఫార్ములాలో మీకు ఐడియా ఉంటే r is directly proportional to n square by z, e is proportional to z square by n square అని రాసిన చాలు. ఓకేనా? సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ అంటే బోర్ అనే క్యాండిడేట్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ గురించి చెప్పాడు, సైజ్ తెలుస్తుంది. అలాగే n వాల్యూ పెరిగితే then the distance between the nucleus and the orbit also increases, is denoted by the letter n. n values ఏమవుతాయి? 1 2 3 so on. దాన్ని klmn అని కూడా డినోట్ చేస్తాము. అండ్ ద రేడియస్ ఎనర్జీ గురించి కూడా n వాల్యూ బట్టి చెప్పొచ్చు. సో ఫార్ములా రాస్తాం. నెక్స్ట్ అజిముతల్ క్వాంటమ్ నంబర్. అజిముతల్ క్వాంటమ్ నంబర్ అంటే ఏంటమ్మా? వాల్యూ ఆఫ్ ఎల్. అవునా? ఎల్ వాల్యూ. సో ఎల్ వాల్యూ ఎలా చెప్తాము? ఎల్ వాల్యూ is proposed by Sommerfeld. Sommerfeld. So principal quantum number Niels Bohr, L value Sommerfeld, and it is also known as angular momentum quantum number. దాన్నే subsidiary quantum number అని కూడా పిలవచ్చు. ఓకేనా? It indicates the shape of the orbital. So L ద్వారా మనకు వచ్చేది ఏంటి? షేప్ ఆఫ్ ది ఆర్బిటాల్. N వాల్యూ నుంచి వచ్చింది ఏంటి? ఎనర్జీ అండ్ సైజ్. ఇక్కడ షేప్ వస్తుంది. So, and these values of L are dependent upon the value of N. N బట్టే మనం L వాల్యూ చెప్తాం. దీని వాల్యూస్ ఏంటి? ఎన్ని ఉంటాయి? రేంజ్ 0 to n minus 1. సో వాల్యూస్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 0 1 2 3 2 so on n minus 1. సపోజ్ నా దగ్గర n వాల్యూ థర్డ్ స్టెల్ అన్నాను అనుకోండి, దీని L వాల్యూస్ ఏమై ఉండొచ్చు అంటే 0 1 2. 0 to n minus 1. 3 minus 2 అంటే ఎంత? సారీ 3 minus 1 అంటే ఎంత? 2. సో 0 1 2 దాని L వాల్యూస్ అవుతాయి. ఈ L వాల్యూస్ ని we denote it with symbols S, P, D, F and so on. సో S అంటే ఏంటి? షార్ప్, ప్రిన్సిపల్, డిఫ్యూజ్, ఫండమెంటల్. మీరు రాయకపోయినా పర్లేదు, అవి జనరల్ గా చెప్తున్నాను. సో ద మాక్సిమం నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ప్రెసెంట్ ఇన్ ద సబ్షెల్స్ S, P, D, F ఎన్ని ఉంటాయి? 2 6 10 14. సో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ప్రతి దానికి ఎన్ని ఆర్బిటాల్స్ ఉంటాయి? దీనికి 1, దీనికి 3, ఆడ్ నంబర్స్ రాసుకుంటే వెళ్ళిపోండి 5 7 సో ఆన్. ప్రతి ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి SPDF లో మాక్సిమం ఎలక్ట్రాన్స్ ఎన్ని? 2 6 10 14 రెస్పెక్టివ్లీ. చూడండి ఇక్కడ SPDF ఎల్ వాల్యూ ఏంటి? 0 1 2 3. షేప్ ఏంటి? ఎల్ వాల్యూ 0 ఉంటే S సబ్షెల్ సిమెట్రిక్.
అదే P కి డంబెల్, D కి డబుల్ డంబెల్, F కి కాంప్లెక్స్ స్ట్రక్చర్ ఉంటుంది. సో 4-fold డంబెల్. నెక్స్ట్ చూడండి ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్ యూ కెన్ ఇంక్రీజ్ 8 మార్క్ క్వశ్చన్ కి మాత్రం మేక్ ష్యూర్ దట్ పక్కాగా దానికి రిలేటెడ్ ఏ డయాగ్రామ్ ఉన్న టేబుల్ ఉన్న గీసి పడేయండి, అస్సలు వదలకండి. ఓకేనా? సో దీనికి రిలేటెడ్ గా ఇంకొక టేబుల్ గీయచ్చు. ఎలా చూడండి, ప్రిన్సిపల్ క్వాంటమ్ నంబర్, అజిముతల్ క్వాంటమ్ నంబర్, సింబల్, నంబర్ ఆఫ్ సబ్స్టెన్స్. NL 1 0 S 1S, 2 కి 0 1 SP, సో 2S to 2P, 3 కి 0 to n minus 1 values కదా. సో 0 1 2 ఆర్ పాసిబుల్. L వాల్యూ 0 అయితే S, 1 అయితే P, 2 అయితే D. సో ఏమేమి అవ్వచ్చు? 3S 3P 3D. ఇది రిప్రజెంటేషన్. 3 షెల్స్ ఆర్ పాసిబుల్, 3 సబ్షెల్స్. 4 కి అలాగే 4S 4P 4D అండ్ 4F. క్లియర్? ఇది అజిముతల్ క్వాంటమ్ నంబర్. మ్యామ్ ఏమైంది? టెలిగ్రామ్ మన డిస్క్రిప్షన్ లో ఉంది నాన్న. ఐ జస్ట్ షో యూ, జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. చూడండి, ఇది మన వీడియో. ఇప్పుడు క్లాస్ అవుతుంది కదా ఇక్కడ వీడియో. సో ఈ వీడియోలో మీరు జస్ట్ ఇదే డిస్క్రిప్షన్ కి వెళ్ళండి. ఓకేనా? సో ఈ డిస్క్రిప్షన్ లో చూస్తే మనకి కంప్లీట్ సెకండ్ ఇయర్ 2016 పేపర్, 17 పేపర్ ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ ఓపెన్ చేయొచ్చు. అలాగే ఇఫ్ యూ కమ్ డౌన్ ఇక్కడ చూడండి, జాయిన్ వేదాంతు తెలుగు అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్. సో లింక్ ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకోండి. ఓన్లీ ఐపీకి ఇంకొక టెలిగ్రామ్ ఛానల్ ఉందమ్మా, వేదాంతు తెలుగు ఐపీ స్పెషల్. ఇది కూడా తీసుకోవచ్చు. సో ఎప్సెట్ తీసుకుంటే జేఈకి ఎప్సెట్ స్పెషల్ అని ఇంకో గ్రూప్ ఉంది. సో ఇది వేదాంతు టెలిగ్రామ్. ఓకేనా? ఇది ఓపెన్ చేసుకోండి. ఓకే, అండ్ ఇక్కడ మీకు చూస్తే మీకు ఇవన్నీ పేపర్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఏ క్లిక్ చేసినా సరే అది మీకు లాగిన్ సైన్ ఇన్ అడుగుతుందమ్మా. సైన్ ఇన్ ఏం చేస్తారంటే మెయిల్ తో లాగిన్ అవ్వకండి, బికాస్ ఒక్కొక్కసారి ఓపెన్ కాదు. ఇన్స్టెడ్ మీ మొబైల్ నంబర్ అలాగే దానికి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి. సో ఎంటర్ చేసిన వెంటనే మీకు పీడిఎఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకేనా? సో దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ. ఓకే, నెక్స్ట్ అజిముతల్ క్వాంటమ్ నంబర్ తర్వాత నెక్స్ట్ ఇస్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ ఎవరు చెప్పారు? లాండే అనే పర్సన్ has given information about magnetic quantum number. It shows the orientation of the orbitals in the space. So p orbital లో మొత్తం 3 orientations ఉంటాయి, along the x axis, y axis and z axis. X axis మీద ఉన్న px orbital, along the y axis py, along the z axis it is called as pz. Similarly d కి మాట్లాడితే dxy, dyz, dxz, dx square minus y square and dz square. And its value depends on azimuthal quantum number m. So ఇక్కడ values ఏమవుతాయి? -L2 plus L including 0. సో దానికి రిలేటెడ్ ఒక స్మాల్ టేబుల్. S L వాల్యూ 0, M వాల్యూ ఏమవుతుంది? 0. దీనికి -1 నుంచి 0 వరకు. సో -1 0 ప్లస్ 1. నెక్స్ట్ L వాల్యూ 2 ఉంటే ఎన్ని M వాల్యూస్ పాసిబుల్? -L2 ప్లస్ L. సో -2 -1 0 ప్లస్ 1 అండ్ ప్లస్ 2. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్బిటల్స్ అనేది ఎలా చెప్తాము? యూజింగ్ ద ఫార్ములా 2L plus 1. ఇది ఒక జస్ట్ 3 అనే మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్. సో వెన్ యూర్ టేకింగ్ దిస్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ L ఈక్వల్ టు 3 కి ఏమేమి పాసిబుల్? 0 1 2 3 అలాగే -1 -2 -3 అని చెప్పడానికి ఇది ఒక స్మాల్ రిప్రజెంటేషన్. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. అది స్పిన్ కూడా అడిగారు అనుకోండి, అప్పుడు నెక్స్ట్ పారాగ్రాఫ్ మీరు రాస్తారు అబౌట్ స్పిన్ క్వాంటమ్ నంబర్ డినోటెడ్ బై S అని రాయండి. అలాగే మనకి ఏమేమి వాల్యూస్ ఉంటాయమ్మా? +1/2 -1/2 క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ కదా. సో అది రాస్తారు. క్లియర్? నెక్స్ట్ explain the dual behavior of matter and discuss its significance to microscopic particles like electrons. So the particle nature of the light, manaki particle nature annadi, it is explained by black body radiation and photoelectric effect. So eppudaina sare introduction chuskondi.
మనకి పార్టికల్ నేచర్, బ్లాక్ బాడీ రేడియేషన్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ నుంచి వచ్చింది. వేవ్ నేచర్ మాత్రం ఫినామినా ఏంటి, ఇంటర్ఫియరెన్స్ అండ్ డైఫ్రాక్షన్ నుంచి మనకి వేవ్ నేచర్ అనేది తెలిసింది. మ్యామ్ ఆ డయాగ్రామ్ ఇంపార్టెంటా, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నంబర్ మార్క్స్ కట్ చేస్తారా? ఈ డయాగ్రామ్ అన్నానా, దీనికి ఏం మార్క్స్ ఏం కట్ చేయరు, కాకపోతే పొరపాటున మార్క్స్ అయితే ఏం కట్ చేయరు. ఒక డయాగ్రామ్ గీయకపోతే నష్టమేం లేదు. నేను జస్ట్ నీ పేపర్ ని ఇంకా బాగా చేయాలి అనుకుంటే యూ కెన్ యాడ్ ఆన్ దిస్ డయాగ్రామ్. మార్క్స్ అయితే కట్ చేయరు, కానీ ఒకవేళ యూనో పొరపాటున ఎక్కడైనా హాఫ్ మార్క్ కట్ చేశారు అనుకో ఈ లాంగ్ ఆన్సర్ లో, ఇలాంటివి చూస్తే ఒక ప్లస్ హాఫ్ వేస్తారు అంతే, కటింగ్ ఏమి ఉండదు. ఓకేనా, డోంట్ వరీ. సో నెక్స్ట్ మనకి డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ అంటే ఏంటి, పార్టికల్ నేచర్, వేవ్ నేచర్. పార్టికల్ నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, బ్లాక్ బాడీ రేడియేషన్. వేవ్ నేచర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇంటర్ఫియరెన్స్, డైఫ్రాక్షన్. ఈ ఫినామినా నుంచి ఈ నేచర్ ఉంది అని చెప్పి మనకు తెలిసింది. నెక్స్ట్, సో లైట్ హ్యాస్ డ్యూయల్ నేచర్ ఏంటది, యాజ్ అ వేవ్ ఆర్ ఇట్ కెన్ బిహేవ్ యాజ్ అ స్ట్రీమ్ ఆఫ్ పార్టికల్స్. సో అకార్డింగ్ టు డి బ్రోగ్లీ వేవ్ లెంత్, ఇప్పుడు పార్టికల్ ని అలాగే వేవ్ నేచర్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక ఈక్వేషన్ ఉంది, అదే డి బ్రోగ్లీ ఈక్వేషన్. సో డి బ్రోగ్లీ ఈక్వేషన్ ఏం చెప్తుందమ్మా, లాంబ్డా ఇస్ ఈక్వల్ టు h by mv. లాంబ్డా ఈక్వల్ టు h by mv. mv అంటే ఏంటి, మొమెంటం. సో ఇట్ ఇస్ ఈక్వల్ టు h by p. సో లాంబ్డా అంటే వేవ్ లెంత్, p అంటే మొమెంటం. ఓకేనా, సో ఇంకా ఎలాబరేట్ చేసుకోండి. సో ఈ నేచర్ చెప్పడానికి వి హావ్ గాట్ సంథింగ్ కాల్డ్ హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. సో హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ఏంటి, ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది అని నువ్వు చెప్పావనుకో ఎంత స్పీడ్ తో వెళ్తుందో నువ్వు చెప్పలేవు, లేదు ఇంత స్పీడ్ తో వెళ్తుంది అని చెప్పావనుకో ఎక్కడ ఉందో నువ్వు చెప్పలేవు. అదే హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. సో దాని ఈక్వేషన్ ఏంటి, డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఇస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h by 4π. డెల్టా ఎక్స్ అంటే ఏంటి, అన్సర్టనిటీ ఇన్ పొజిషన్, డెల్టా పి అంటే అన్సర్టనిటీ ఇన్ మొమెంటం. సో ఈ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ కి సిగ్నిఫికెన్స్ ఏంటి, ఇట్ రూల్స్ అవుట్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ డెఫినెట్ పాత్స్ ఆఫ్ ట్రాజెక్టరీస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అప్పటికి చాలా మంది చాలా సార్లు చెప్పారు ఎలక్ట్రాన్ ఈ పాత్ ఉంది ఆ పాత్ ఉంది బోల్డ్ అని వచ్చాయి, ఇవన్నీ తీసుకెళ్లి చెత్తగొప్పలో పడిస్తారు, లేదు ఇదే ఫైనల్ అని చెప్పారు. సో డిఫరెంట్ ట్రాజెక్టరీస్ అన్ని తీస్తుంది, సిగ్నిఫికెంట్ ఫర్ మోషన్ ఆఫ్ మైక్రోస్కోపిక్ ఆబ్జెక్ట్స్ and it is negligible for macroscopic, and the dealing with milligram size or heavier objects associated uncertainties are hardly of any real consequences. So this is about dual behavior of matter, ante particle nature alage wave nature gurinchi maatladam. Okay na, significance with respect to microscopic particles annadu kabatti ee 3 పాయింట్లు ఇచ్చాను. ఓకేనా మేడం, ఇంత ఆన్సర్ 8 మార్క్స్ కి సరిపోద్దా అంటే జస్ట్ ఒకవేళ 4 మార్క్స్ 2 క్వశ్చన్స్ ని 4 మార్క్ క్వశ్చన్స్ ని కంబైన్ చేసి ఒక 8 మార్క్ ఇచ్చాడు అనుకో, అలాంటప్పుడు ఒక 4 మార్క్ క్వశ్చన్ రావచ్చు అందుకు. ఓకే, అదేనన్నా డ్యూయల్ బిహేవియర్ ఇంపార్టెంటా అంటే నేను చెప్తున్నాను కదా, 2 క్వశ్చన్స్ ని కంబైన్ చేసి ఇది అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, అందుకని క్వశ్చన్ ఇచ్చాను. ఇస్ ఇట్ ఫైన్ హర్షిత? ఓకే, మనకి డిస్కస్ చేస్తుంది ఓన్లీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అమ్మా, నేను అన్ని క్వశ్చన్స్ చెప్పట్లేదు మీకు. నెక్స్ట్, ఎవిడెన్సెస్ ఇన్ ఫేవర్ ఆఫ్ డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఏంటి, పార్టికల్ నేచర్ కి ఏమో ఆల్రెడీ చెప్పాను కదా, ఇందాక ఆన్సర్ అటు ఇటు తిప్పండి. పార్టికల్ నేచర్ కి ఏంటి, బ్లాక్ బాడీ రేడియేషన్, ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. వేవ్ నేచర్ కి ఏంటి, ఇంటర్ఫియరెన్స్, డైఫ్రాక్షన్. సో డ్యూయల్ నేచర్ ఉంది, వేవ్ పార్టికల్ నేచర్. సో దాన్ని ఎలా చెప్తాము, డి బ్రోగ్లీ వేవ్ ఈక్వేషన్, లాంబ్డా ఈక్వల్ టు h by mv or lambda equal to h by p. సో అదే రాస్తారు, తర్వాత హైసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్ ని మెన్షన్ చేస్తారు, అంతే. ఎవిడెన్సెస్ అని అడిగితే ఇది మాత్రమే. ఓకేనా, ఈ లెసనే చెప్పలేదా, అటామిక్ స్ట్రక్చర్ లెసన్ ఎందుకు చెప్పను? ఓకేనా, సో ఎలక్ట్రాన్ కి డ్యూయల్ నేచర్, పార్టికల్ నేచర్ అండ్ వేవ్ నేచర్. ఓకే, నెక్స్ట్, that's it. So these are the questions from atomic structure. So నేను మీకు క్వశ్చన్స్ అన్ని ఒకసారి చెప్పేస్తున్నాను, ఆల్రెడీ ఆన్సర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి. ఫస్ట్, బోర్స్ పాస్టులేట్స్, అలాగే లైన్ స్పెక్ట్రా ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. సెకండ్ ఏంటి ఇంపార్టెంట్ క్వశ్చన్, సక్సెస్ ఆఫ్ బోర్స్ థియరీ. అంటే ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు, 2 4 మార్క్స్ ఇచ్చినప్పుడు అడిగే ఛాన్సెస్ ఉన్నాయి అంతే.
సో నెక్స్ట్ 8 మార్క్ క్వశ్చన్ ఏంటి? నెక్స్ట్ ఇంపార్టెంట్ 8 మార్క్ క్వశ్చన్ క్వాంటమ్ నంబర్స్ నుంచి అడుగుతారు. అది కాకుండా 2 4 మార్క్ క్వశ్చన్స్ కంబైన్ చేయాలి అంటే సక్సెస్ ఆఫ్ బోర్స్ థియరీ, నెక్స్ట్ క్వాంటమ్ మెకానికల్ మోడల్ కి సాలియంట్ ఫీచర్స్, తర్వాత డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్, ఎవిడెన్సెస్ ఆఫ్ రెండు ఒకటే డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ అంతే. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ అటామిక్ స్ట్రక్చర్. ఇవి నేర్చుకోండి. డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ ఇస్ ఆల్సో గుడ్ క్వశ్చన్ మై డియర్. ఎందుకంటే 2 4 మార్క్స్ ని కంబైన్ చేసి 8 మార్క్స్ కి ఇచ్చే క్రమంలో ఇలాంటి క్వశ్చన్ రావచ్చు. ఓకేనా? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ అటామిక్ స్ట్రక్చర్. నౌ ద సెకండ్ చాప్టర్ ఇస్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. Classification of elements and periodicity in properties. Okay na? Let me have some water. Just come in a moment. ఓకే, నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి రాయమంటారు. రైట్ అన్ ఎస్సే ఆన్ ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఏంటో చూద్దాం. ఓకేనా? షమిత్, హైడ్రోజన్, ఎస్ మై డియర్. బోర్స్ మోడల్ అలాగే క్వాంటమ్ నంబర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆ 2 క్వశ్చన్స్ డైరెక్ట్ 8 మార్క్స్. నేను లీస్ట్ ఛాన్సెస్ చెప్తున్నా. ఏమైనా అది రాకపోతే నెక్స్ట్ ఛాన్స్ ఏమై ఉండొచ్చు అంటే 2 4 మార్క్ క్వశ్చన్స్ ని కంబైన్ చేయొచ్చు. ఈ 2 క్వశ్చన్స్ మీరు పక్కా నేర్చుకోవాలి. సో లీస్ట్ ఛాన్సెస్ లో 2 4 మార్క్స్ ని కంబైన్ చేసినప్పుడు డ్యూయల్ బిహేవియర్ ఆఫ్ మ్యాటర్ నేర్చుకోండి, క్వాంటమ్ మెకానికల్ మోడల్ నేర్చుకోండి. ఆ 2 ఓకేనా? అవి అంతే, అంతకు మించి డౌట్లేం అక్కర్లేదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. సో ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ నుంచి ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ని అడగచ్చు. సో ఇక్కడ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అకార్డింగ్ టు ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి ఏం చేస్తున్నాము, మనము ఎలిమెంట్స్ ని 4 బ్లాక్స్ లోకి క్లాసిఫై చేస్తున్నాం. ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఆల్వేస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను కదా. సో 4 బ్లాక్స్. ఆ బ్లాక్స్ ఏంటమ్మా? The basics of this classification, differentiating electron is entering into with subshell. So last electron ఏదైతే ఉందో అది ఏ subshell లోకి వెళ్తుందో దాన్ని బట్టి మనము ఆ బ్లాక్ అన్నది డిసిగ్నేట్ చేస్తాం. సో ఏంటా బ్లాక్స్? S, P, D and F బ్లాక్స్. సో అయితే the very first one, S block elements. S block element అంటే ఏంటి? ఇక్కడ గుర్తుంచుకోండి, స్మాల్ డెఫినిషన్, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటరింగ్ ఇంటూ ద సబ్షెల్. సో ప్రతిదానికి అదే రాసుకుంటూ వెళ్ళిపోతారు. If differentiating electron enters into the S subshell, then that element will be under S block, లేకపోతే P block. సో అదే డెఫినిషన్ ఫాలో చేసుకోండి. So the differentiating electron enters into S orbital, then the element belongs to S block. And in every group there are 2 S block elements, and as an S orbital can a maximum 2 electrons ఉంటాయి కాబట్టి S block లో మనకు ఎన్ని గ్రూప్స్ ఉంటాయి? 2 గ్రూప్స్ ఉంటాయి. గ్రూప్ 1A,
గ్రూప్ 2A. అదే ఆల్కలీ మెటల్స్ అలాగే ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్. మనకి ఆల్కలీ మెటల్స్ ఆల్కలైన్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి కదా, సో ఓన్లీ 2 గ్రూప్స్ ఉంటాయి. ఎందుకు అంటే s ఆర్బిటాల్ లో మాక్సిమం మనకు ఓన్లీ 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి. ఓకేనా? లక్కీ గ్యాంగ్ రాయాలి నాన్న, ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ యువర్ ఎగ్జామినేషన్, మార్క్స్ కౌంట్ చేస్తారు దానికి. ఎన్వైరన్మెంటల్ ఎగ్జామ్ రాయకపోవడం కాదు, రాయాలి. నెక్స్ట్ p బ్లాక్ ఎలిమెంట్, సేమ్ డెఫినిషన్, డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ p ఆర్బిటాల్ కి వెళ్తే దెన్ దట్ ఎలిమెంట్ ఇస్ బిలాంగింగ్ టు ద p బ్లాక్. సో అయితే p బ్లాక్ లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయమ్మా? 6 ఎలిమెంట్స్ ఉంటాయి. గ్రూప్ 3A నుంచి 7A వరకు అండ్ 0 గ్రూప్ ఎలిమెంట్స్. సో ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏంటి? ns2 np1 to ns2 np6. ప్రతి దానికి కాన్ఫిగరేషన్ రాసుకోండి. ఫస్ట్ చెప్తున్నాను చూడండి, s బ్లాక్ ఎలిమెంట్స్ ఎలా రాయాలి అంటే ఫస్ట్ ఇంట్రో ఇచ్చిన తర్వాత ఈ డెఫినేషన్ రాయండి. డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఏ ఆర్బిటాల్ లోకి వెళ్తుందో దాన్ని బట్టి చెప్పేస్తాం. ఓకేనా? అది రాసేసిన తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. ఎస్ బ్లాక్ కి ఎస్ బ్లాక్ రాస్తారు, పి బ్లాక్ కి పి బ్లాక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, డి బ్లాక్ కి ఎఫ్ బ్లాక్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ తర్వాత పీరియాడిక్ టేబుల్ లో ఎన్ని గ్రూప్స్ ఉంటాయి మెన్షన్ చేయండి. ఎస్ బ్లాక్ మనకి 2 గ్రూప్స్ ఉంటాయి, అది రాయండి. సో పి బ్లాక్ లో మొత్తం ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 6 ఎలిమెంట్స్ ఉంటాయి. అవి ఎలా డినోట్ చేస్తాం? 3A to 7A అండ్ 0 గ్రూప్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంతే, క్లియర్? నెక్స్ట్ డి బ్లాక్ ఎలిమెంట్స్. సో డి బ్లాక్ ఎలిమెంట్ అంటే ఏంటమ్మా? డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ కాస్త n-1 d ఆర్బిటాల్ కి వెళ్తే దెన్ దట్ ఎలిమెంట్ ఇస్ సెడ్ టు బిలాంగ్ టు డి బ్లాక్. సో ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ అన్నది మనకి బిట్వీన్ ఈ డి బ్లాక్ ఏదైతే ఉందో ఎస్ బ్లాక్ కి పి బ్లాక్ కి మధ్యలో ఉంటుంది కాబట్టి దాన్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. సో ఇన్ దీస్ ఎలిమెంట్స్ దీని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసుకోండి. n-1 d1 to 10 ns1 to 2 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. తర్వాత ఇక్కడ ఏమేమి ఉన్నాయి? గ్రూప్ 3B to 7B, 8, 1B and 2B గ్రూప్స్. సో అవి మెన్షన్ చేస్తారు. నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటే ఏంటి? డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎఫ్ ఆర్బిటాల్ లోకి ఎంటర్ అయితే దెన్ ఎఫ్ ఆర్బిటాల్ ఆఫ్ యాంటీ పెనల్టిమేట్ షెల్ n-2 షెల్. ఇందాక డి ఆర్బిటాల్ లో n-1 షెల్ కదా, ఎఫ్ ఆర్బిటాల్ కి n-2 షెల్ ఆఫ్ ది ఎలిమెంట్ బిలాంగ్స్ టు ద ఎలిమెంట్ ఎఫ్ బ్లాక్. సో ఆ షెల్ లో డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ వెళ్తే ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్ అని చెప్తాం. ఇక్కడ ఏంటి? 6th పీరియడ్ 7th పీరియడ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ మనకి ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్. సో ప్రతి పీరియడ్ లో 14 ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే సిరీస్ నేమ్ చేస్తాం, లాంథనైట్ సిరీస్, యాక్టినైట్ సిరీస్. అది రాయండి. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కూడా రాయండి. దట్స్ ఇట్. n-2 f1 to 14, n-1 d0 to 1, ns2. సో అది రాసుకోండి. ఇంకా యాడ్ ఆన్ చేయాలి అంటే ఎలిమెంట్స్ రాసుకోండి. 4f సిరీస్ అంటే సీరియం టు లిటీషియం, 5f సిరీస్ యాక్టినైట్స్ అంటే థోరియం టు లరాన్షియం అని రాయొచ్చు. సో దట్ విల్ కంప్లీట్ యువర్ ఆన్సర్. ప్రాక్టికల్స్ ఫర్ కెమిస్ట్రీ ఎప్పుడు మేడం అంటే ఎప్పుడు నేను ఇక్కడ ప్రాక్టికల్స్ చెప్తానని అడుగుతున్నావా లేకపోతే డేట్స్ అడుగుతున్నావా అభినవ్? అండ్ నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఏంటి అంటే మనం ప్రాపర్ పొజిషన్స్ అనేవి పీరియాడిక్ టేబుల్ లో ఇవ్వడం వల్ల there is a gradual gradation of physical and chemical properties. సో అలా డివైడ్ చేయడం వల్ల ఈ బ్లాక్ అంతా ఈ ప్రాపర్టీస్ ఉంటాయి, ఈ పీరియడ్ అంతా ఈ ప్రాపర్టీస్ ఉంటాయి అని మనం చెప్పగలుగుతున్నాం. వాటికి ఒక ప్రాపర్ ప్లేస్ అనేది డెసిగ్నేట్ చేయడం వల్ల. అండ్ ద మెటాలిక్ నేచర్, నాన్ మెటాలిక్ నేచర్ ఏమవుతుంది చెప్పొచ్చు? నాన్ మెటాలిక్ నేచర్ పెరుగుతుంది, మెటాలిక్ నేచర్ పెరుగుతుంది డౌన్ ది గ్రూప్. సో ప్లేస్ ఫర్ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్. ఇది ఒక స్మాల్ డయాగ్రామ్. సో ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ గురించి మీకు ఎగ్జామ్ లో అడిగితే ఒక చిన్న డయాగ్రామ్ కూడా గీయండి ఇలాగా. అంటే ఒక ఎస్ బ్లాక్, డి బ్లాక్, పి బ్లాక్, ఇలా పీరియాడిక్ టేబుల్ లో ఎఫ్ బ్లాక్ ఉంటుంది. మీ టోటల్ పీరియాడిక్ టేబుల్ లో మొత్తం ఎలిమెంట్స్ అన్ని రాసిన అవసరం లేదమ్మా, జస్ట్ ఇలా రిప్రజెంట్ చేయండి. 1, 2 ఎస్ బ్లాక్, 3 నుంచి 12 వరకు డి బ్లాక్, 13, 14, 15, 16, 17, 18 పి బ్లాక్, ఇక్కడ ఎఫ్ బ్లాక్. డయాగ్రామ్ గీసిన తర్వాత డినోట్ ఎస్పీడిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ ఇన్ ద లాంగ్ ఫార్మ్ ఆఫ్ పీరియాడిక్ టేబుల్ అని రాయండి. సో నేను మీకు ఒక చిన్న షార్ట్ కట్ ఇస్తున్నాను. ఫస్ట్ ఏమేం రాస్తారు? ఎస్ బ్లాక్. ఫస్ట్ ఇంట్రో రాస్తారు, ఇంట్రొడక్షన్ 3 లైన్స్ రాసేసిన తర్వాత ఎస్ బ్లాక్ అని హెడ్డింగ్ పెడతారు, అందులో పాయింటర్స్ రాసుకోండి. ఫస్ట్ ఎస్ బ్లాక్ డెఫినేషన్ రాస్తారు, అంటే డిఫరెన్షియేటింగ్ ఎలక్ట్రాన్ ఎంటర్స్ ఇంటూ ద ఎస్ ఆర్బిటల్ దెన్ ద ఎలిమెంట్ ఇస్ సెడ్ టు బి ఇన్ ఎస్ బ్లాక్. ఎలిమెంట్ అది రాయండి. తర్వాత ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి. తర్వాత ఎస్ ఆర్బిటల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి.
సో s ఆర్బిటాల్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి అని రాయండి. సో మొత్తం మన p లో మొత్తం పీరియాడిక్ టేబుల్ లో ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి? s బ్లాక్ వి 2 గ్రూప్స్ ఉన్నాయి. సో 1a అండ్ 2a, 2 గ్రూప్స్ 1a అండ్ 2a రిప్రజెంటేషన్ చేయండి. రిప్రజెంటేషన్ చేసిన తరువాత నేమ్స్ రాయొచ్చు, ఆల్కలీ మెటల్స్, ఆల్కలైన్. సో ప్రతి బ్లాక్ కి ఇదే ఫాలో అవ్వండి. ఫస్ట్ ఒక డెఫినేషన్ రాయండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాయండి, మొత్తం పీరియాడిక్ టేబుల్ లో ఆ బ్లాక్ లో ఏమేమి ఉన్నాయి, ఎన్ని గ్రూప్స్ ఉన్నాయో వాటిని రిప్రజెంట్, అవి ఎన్ని ఉన్నాయో రాయండి, వాటిని రిప్రజెంట్ చేయండి, అంతే. సో దాట్ విల్ కంప్లీట్ యువర్ ఆన్సర్. ఓకే, లాస్ట్ లో చిన్న బాక్స్ గీయండి ఇలాగా, దాట్ విల్ బి ఫైన్. క్లియర్? షల్ వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. వందన రేప్నన్న. నెక్స్ట్, what is periodic property and how the following properties vary in a group and in a period? ఇక్కడ మేడం నేను ఓన్లీ అటామిక్ రేడియస్, ఎలక్ట్రాన్ గెయిన్, ఎంథాల్పీ ఇచ్చారు అంటే, లేదు నాన్న ఇందులో ఏమైనా అడగచ్చు, ఎలక్ట్రోనెగటివిటీ అడగచ్చు, లేకపోతే అయనైజేషన్ ఎంథాల్పీ అడగచ్చు, ఏమైనా అడగచ్చు. ఓకేనా? ట్రెండ్స్ అన్నవి ఇంపార్టెంట్. సో లెట్ us స్టార్ట్ ఆఫ్. నేను ఇంకా ట్రెండ్స్ కూడా యాడ్ ఆన్ చేశాను ఇంకో క్వశ్చన్ లో. ఈ క్వశ్చన్ వాజ్ అ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్, ఓన్లీ 2 ప్రాపర్టీస్ అడిగారు. వేరే ఇయర్ పేపర్లు ఈ 2 ప్రాపర్టీస్ కాకుండా వేరే ప్రాపర్టీస్ కూడా అడిగారు. ఓకేనా? సో ఇందులో ఏమేమి వస్తాయి అంటే, సో ఫస్ట్ రికరెన్స్ ఆఫ్ సిమిలర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్. అంటే రికరెన్స్ అంటే ఏంటి? ప్రాపర్టీస్ రిపీట్ అవ్వడం, రికరెన్స్. ఓకే, రికరెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అంటే ఈవెంట్స్ మళ్ళీ రిపీట్ అవ్వడం ని వి కాల్ దట్ యాజ్ రికరెన్స్. సో ప్రాపర్టీస్ అనేవి రికర్ అవుతున్నాయి. సో ద రికరెన్స్ ఆఫ్ సిమిలర్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ at definite regular intervals of time with increasing atomic number, అప్పుడు with respect to electronic configuration ఆ ప్రాపర్టీని ఏమని పిలుస్తామమ్మా? periodicity. And the property which is periodic in nature is called as periodic property. So first చూడండి, what is the periodic property? అంటే నువ్వు ఇది రాస్తే సరిపోద్ది అనుకుంటావు. any property which is periodic in nature is called periodic property. No, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియాడిసిటీ అంటే ఏంటో ఫస్ట్ రాయాలి. ఓకే, అందుకే ఇంట్రో ఇట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ 2 లైన్స్ ఇంట్రో రాసిన తర్వాత నీ ఆన్సర్ స్టార్ట్ చేయి ఎప్పుడైనా సరే. సో పీరియాడిక్ ప్రాపర్టీ డెఫినేషన్ అయిపోయింది. నౌ అటామిక్ రేడియస్, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ గురించి రాయాలి. సో అటామిక్ రేడియస్ ఏమవుతుందమ్మా? మీకు తెలిసిందే, రాయండి. ఏముంది? అటామిక్ రేడియస్ ఓన్ గా రాయండి. ఇదేం మీరు బట్టి కొట్టేసి ఏం అవసరం లేదు, ఏ క్వశ్చన్ కి బట్టి కొట్టక్కర్లేదు, ఓన్ గా రాయండి. అటామిక్ రేడియస్ ఏమవుతుంది? డౌన్ ద గ్రూప్ మనకి అటామిక్ సైజ్ పెరుగుతుంది, అలాంగ్ ద పీరియడ్ అటామిక్ సైజ్ తగ్గుతుంది, అందుకు తెలిసింది. విత్ రెస్పెక్ట్ టు రీజన్ రాయండి. ఎలా? ఎలక్ట్రాన్ అనేది కొత్త షెల్ లోకి ఎంటర్ అవుతుంది ప్రతిసారి, అప్పుడు డౌన్ ద గ్రూప్ మనకి అటామిక్ సైజ్ పెరుగుతుంది. అదే మీరు అలాంగ్ ద పీరియడ్ చూసారనుకోండి, సేమ్ షెల్ లోకి ఎలక్ట్రాన్ అనేది యాడ్ అవుతూ ఉంది, దానివల్ల న్యూక్లియర్ చార్జ్ పెరగడం వల్ల అటామిక్ సైజ్ అనేది తగ్గుతుంది. టుడే మార్నింగ్ షిఫ్ట్ పేపర్ డిస్కషన్ లేదా మేడం? లేదు నాన్న, లేదు. ఇసాక్ బాబు, నేను 2 క్వశ్చన్స్ ఇచ్చానమ్మా, ఇంకా ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇంకా ఉంది, వస్తాయి, మెల్లిమెల్లిగా వస్తాయి, ఆగు. ఓకేనా? సో అటామిక్ రేడియస్ డిక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ అ పీరియడ్. సో ఇంక్రీజ్ ఇన్ అటామిక్ ఏమవుతుంది? న్యూక్లియర్ చార్జ్ పెరుగుతుంది. ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ న్యూక్లియస్ అనేది ఎలక్ట్రాన్స్ ని దగ్గరగా లాగేసుకుంటుంది, కాబట్టి దెర్ ఇస్ డిక్రీజ్ ఇన్ ద సైజ్. అదే అలాంగ్ ద గ్రూప్ మాట్లాడారనుకోండి, ప్రతిదీ న్యూ షెల్ లోకి యాడ్ అవ్వడం వల్ల నంబర్ ఆఫ్ షెల్స్ అనేవి పెరుగుతున్నాయి. నంబర్ ఆఫ్ షెల్స్ పెరిగితే అటామిక్ సైజ్ విల్ ఇంక్రీజ్. ఓకేనా? నెక్స్ట్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాపర్టీస్ అన్నిటికి ప్రాపర్ గా మీనింగ్ తెలుసుకోండి. ఓకేనా? అటామిక్ రేడియస్ అంటే తెలుసు, సైజ్ ఆఫ్ ది ఆటమ్. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఒక ఆటమ్ కి నువ్వు ఎలక్ట్రాన్ యాడ్ చేసేవనుకో ఎంత ఎనర్జీ రిలీజ్ చేస్తుంది ఇస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. సో ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ఇంక్రీజెస్ ఇన్ ద పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఎందుకు? సైజ్ అనేది తగ్గుతుంది కాబట్టి. అండ్ ద నేచర్ ఆఫ్ ద ఎలిమెంట్ చేంజెస్ ఫ్రమ్ మెటాలిక్ టు నాన్ మెటాలిక్ whenever we move from left to right in a periodic table. అదే గ్రూప్ లో మాట్లాడుతున్నాం అనుకోండి, అటామిక్ సైజ్ పెరుగుతోంది. సో బట్ ద సెకండ్ ఎలిమెంట్ ఆల్వేస్ హ్యాస్ ద second element so second element always has greater electron affinity than the first element. Avuna?
సో మీరు ఎగ్జాంపుల్ రాయొచ్చు, క్లోరిన్ రాయొచ్చు, లేకపోతే ఆక్సిజన్ ఫ్యామిలీ కూడా మెన్షన్ చేయొచ్చు. దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో క్లోరిన్ has more electron affinity than fluorine. ఎందుకు? ఫ్లోరిన్ ఆటమ్ కి స్మాల్ సైజ్ దాన్ క్లోరిన్. కానీ ఫ్లోరిన్ ఆటమ్ లో ఎలక్ట్రాన్ రిపల్షన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. స్మాల్ సైజ్ లోనే అవి కొట్టుకుని వస్తాయి కాబట్టి ఆబ్వియస్లీ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అన్నది యు ఫైండ్ దట్ యువర్ ఫ్లోరిన్ హ్యాస్ మచ్ స్మాలర్ నెగటివ్ వాల్యూ. సో దర్ ఇస్ అ repulsion between the incoming electron and the electrons already present. దాని వల్ల strong interatomic repulsions వల్ల you can see that second element is having greater electron affinity than the first element. Okay na? Ma'am, I want 60 out of 60 anta. Ostadi nanna, chadavali. Cheppe questions అనేవి జాగ్రత్తగా ఫాలో అవ్వాలి నాన్న. Then definitely it's not a uphill task. PWD candidates, Sai Charan, 28 bits పెట్టాను నాన్న. Will I get seat today morning shift anta? 28 రావచ్చు, ఛాన్సెస్ ఉన్నాయి. there are high chances, don't worry. ఓకేనా? అన్ని కరెక్ట్ అవ్వాలి అని కోరుకుందాం. then definitely there are high chances. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పా? అటామిక్ రేడియస్, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. నెక్స్ట్ అయోనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ నెగటివిటీ. అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? అయోనైజేషన్ ఎనర్జీ అంటే ద అట్రాక్షన్. రెండాటికి డిఫరెన్స్ ఉంది. అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఎలక్ట్రాన్ అట్రాక్ట్ చేయడం. అదే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ అంటే ఎలక్ట్రాన్ అనేది ఆల్రెడీ యాడ్ అయిపోయింది ఆటమ్ లో. యాడ్ అయిపోవడం వల్ల ఎంత ఎనర్జీ రిలీజ్ అయ్యింది ఇస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ. So in groups and periods of the periodic table, the ionization enthalpy values are periodically changing depending upon the electronic configuration and the size of the elements. PDF Vedantu Telegram channel lo post chestam nanna. Shanmit. Okay na? Adjust user ID. We'll post it dear after the class. In a group group గురించి మాట్లాడారు అనుకోండి, ionization energy decreases from top to bottom because atomic radius is increasing. So in a general, a period, the atomic size decreases because of this ionization energy increases. So ఎప్పుడైనా సరే ఏం అడిగినా సరే ఏం రాస్తారు అంటే ఏ ప్రాపర్టీ అడిగినా సరే ఫస్ట్ పీరియాడిక్ ప్రాపర్టీ ఆ డెఫినేషన్ నేర్చుకోండి. తర్వాత గ్రూప్ లో ఏమవుతుంది, పీరియడ్ లో ఏమవుతుంది, ఇంక్రీజా డిక్రీజా నేర్చుకుని వెళ్ళండి. దాన్ని బట్టి మీరు ఆన్సర్ ని ఫ్రేమ్ చేసుకోండి. సో ఎలక్ట్రాన్ నెగటివిటీ అంటే ఏంటి? ఎలక్ట్రాన్ నెగటివిటీ ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్, ఇంక్రీజెస్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ ఇన్ పీరియడ్. అలాగే ఎందుకు? అటామిక్ సైజ్ తగ్గుతుంది కాబట్టి. అదే టాప్ టు బాటమ్ మాట్లాడితే డిక్రీజెస్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అదే అయోనైజేషన్ ఎనర్జీ గురించి మాట్లాడినప్పుడు గ్రూప్ లో ఏమవుతుంది? గ్రూప్ లో డిక్రీజెస్, అలాగే ఇన్ పీరియడ్ ఇంక్రీజ్. అయోనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి? ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ తీసేసావనుకో అప్పుడు ఎంత ఎనర్జీ రిలీజ్ అయింది ఇస్ కాల్డ్ యాజ్ అయోనైజేషన్ ఎనర్జీ. సో ఈ ప్రాపర్టీస్ అనేవి జాగ్రత్తగా నేర్చుకోవాలి. సో ఇట్ ట్రెండ్స్ అటామిక్ రేడియస్, ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ, అయోనైజేషన్ ఎనర్జీ అండ్ ఎలక్ట్రోనెగటివిటీ. నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ క్వశ్చన్ అమ్మ ఒక పేపర్ లో అడిగారు. ట్రెండ్స్ లోనే నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ కూడా అడిగారు. సో నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ ఏం చేస్తారు అంటే, నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ అంటే బేసికల్లీ మనకి మెటాలిక్ ఆక్సైడ్స్ అంటే బేసిక్ ఇన్ నేచర్, అదే నాన్ మెటాలిక్ ఆక్సైడ్స్ తీసుకుంటే అసిడిక్ ఇన్ నేచర్. ఓకేనా? అలా కాకుండా ఇలా తీసుకున్నారు అనుకోండి, సంథింగ్ లైక్ అల్యూమినియం ఆక్సైడ్, ఇవన్నీ ఆంఫాట్రిక్. ఆంఫాట్రిక్ అంటే యాసిడ్ తోని రియాక్ట్ అవ్వగలవు, బేస్ తో కూడా రియాక్ట్ అవ్వగలవు. సో నేచర్ ఆఫ్ ఆక్సైడ్స్ మాట్లాడినప్పుడు ద ఆక్సైడ్స్, సో ఆల్కలీ మెటల్ ఆక్సైడ్స్ ఏంటి? మెటల్ కాబట్టి ఆక్సైడ్స్ విల్ బి బేసిక్ ఇన్ నేచర్. They can dissolve in water to give basic solution which changes red litmus blue. సో ఎప్పుడైనా సరే మనకి ఇప్పుడు ఏదైనా ఆక్సైడ్ తీసుకున్నారు అనుకోండి, Na2O సోడియం ఆక్సైడ్, అవునా? సోడియం ఆక్సైడ్ వాటర్ తో రియాక్ట్ అవుతుంది అనుకుందాం. వాటర్ అంటే ఏంటమ్మా? యాసిడా బేసా? యాసిడ్ కాదు, బేస్ కాదు, ఇట్ ఈస్ న్యూట్రల్. సో సోడియం ఆక్సైడ్ ఒక న్యూట్రల్ సబ్స్టెన్స్ తో రియాక్ట్ అయితే ఒక బేస్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే వాట్ వుడ్ బి ద నేచర్ ఆఫ్ దిస్? ఇది న్యూట్రల్, దీనికంటూ ఏం లేదు, కానీ ఇది బేస్ వచ్చింది అండ్ ఆబ్వియస్లీ ఇది ఏమవ్వాలి? బేసిక్ ఇన్ నేచర్. సో దాన్ని బట్టి మనం చెప్తాం మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్,
non-metallic oxides are acidic in nature. And so the basic nature of these oxides increases from top to bottom in the group. And in a period, basic properties decreases and acidic properties increases. So ఒక చిన్న టేబుల్ కూడా గీయొచ్చు దాన్ని బట్టి. ఏంటది? సోడియం ఆక్సైడ్ ఇస్ a strong basic oxide, magnesium weak, aluminium ఏమో amphoteric, silicon dioxide weakly acidic, phosphorus, sulfur dioxide, sulfur trioxide ఇవన్నీ strong. అలాగే క్లోరిన్ తీసుకున్నా సరే స్ట్రాంగ్ ఎసిడిక్ ఆక్సైడ్. ఓకేనా? ఇలా ఒక చిన్న టేబుల్ కూడా గీయండి. మీరు ఎప్పుడైనా సరే నేను చెప్తున్నాను కదా 8 మార్క్ క్వశ్చన్స్ ఉన్నాయి అంటే ట్రై టు సపోర్ట్ ఇట్ విత్ యువర్ డయాగ్రామ్స్ ఆర్ టేబుల్స్ అండ్ ఆల్. ఓకే, దట్ వుడ్ బి మోర్ హెల్ప్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్, దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. డైరెక్ట్ 8 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఏంటి అంటే define ionization 1 and ionization 2. Why is IE2 greater than IE1 for a given atom? IE2 IE1 అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ IE1 అంటే ఫస్ట్ ఎలక్ట్రాన్ తీయడానికి ఎంత ఎనర్జీ కావాలి is called as IE1. సెకండ్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి ఎంత ఎనర్జీ కావాలి is called as IE2. ionization enthalpy. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్ స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ionization energy అంటే ఏంటో రాయండి. సో ionization energy is nothing but amount of energy to required to remove the electron from the outermost shell of an isolated neutral gaseous atom. Definition very very important. Isolated neutral gaseous atom. Okay na? ఎందుకు? అది న్యూట్రల్ గ్యాసెస్ ఆటమ్ అయితేనే నువ్వు ఎలక్ట్రాన్ తీస్తే అది అయోనిక్ ఫామ్ లోకి వెళ్తుంది. సాలిడ్ స్టేట్ లోంచి నువ్వు ఎలక్ట్రాన్స్ మూవ్ చేయలేం. ఎందుకు? అవి టైట్లీ ప్యాక్డ్ ఇన్ సాలిడ్. సో ఆబ్వియస్లీ నువ్వు ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి అంటే నువ్వు దాన్ని గ్యాసియస్ స్టేట్ లో కన్వర్ట్ చేసుకోవాలి ఫస్ట్. ఆ గ్యాసియస్ ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్ తీస్తేనే అప్పుడే గ్యాసియస్ అయాన్ లోకి కన్వర్ట్ అవుతుంది. సో అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఫ్రమ్ ద, ఇక్కడ మోస్ట్ లూజ్లీ హెల్డ్ ఎలక్ట్రాన్ అయినా రాయొచ్చు, లేకపోతే outer most shell అని కూడా రాయొచ్చు. outer most shell from an isolated neutral gaseous atom is known as ionization energy. First electron remove చేస్తే it is called as first ionization energy. And energy మనం ఎలా డినోట్ చేస్తామమ్మా? IE1 అని డినోట్ చేయొచ్చు. అండ్ యూనిట్స్ ఏమవచ్చు? ఎలక్ట్రాన్ వోల్ట్ పర్ ఆటమ్, కిలో క్యాలరీ, కిలో జూల్ పర్ మోల్ ఏదైనా అవ్వచ్చు. ఓకేనా? సో ఫస్ట్ దాంట్లోంచి ఎలక్ట్రాన్ తీస్తున్నాం అనుకుందాం. సో ఒక న్యూట్రల్ గ్యాసియస్ ఆటమ్ ఉంది అనుకుందాం, మెటల్. దీని నుంచి ఎనర్జీ అప్లై చేస్తున్నావు IE1. సో ఒక మెటల్ ఆటమ్ కి నువ్వు కొంచెం ఎనర్జీ అప్లై చేయడం వల్ల ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తున్నావు. సో ఒక ఎలక్ట్రాన్ బయటికి వచ్చింది. ఈ ఆటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ బయటికి వచ్చేస్తే చార్జ్ ఏమవుతుందమ్మా? ఎలక్ట్రాన్ లాస్ అయితే పాజిటివ్ చార్జ్ వస్తుంది. సో ఈక్వేషన్ ఏమవుతుంది? M plus IE1 gives M plus plus ఎలక్ట్రాన్. అదే ఇప్పుడు సెకండ్ ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి అనుకుంటున్నాం. ఎందులో నుంచి? ఈ M ప్లస్ నుంచి. సో న్యూట్రల్ ఆటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీయడం వల్ల M ప్లస్ ఫామ్ అయింది. ఈ M ప్లస్ నుంచి ఇంకో ఎలక్ట్రాన్ తీస్తే దాన్నే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. సో ఈ M ప్లస్ కి IE2 అప్లై చేయడం వల్ల నాకు ఇంకొక ఎలక్ట్రాన్ వచ్చింది. అప్పుడు ఇదేమవుతుంది? M ప్లస్ 2. ఈక్వేషన్ చూసుకోండి. ఓకేనా? JEE ఆస్పిరెంట్ యూజర్ ఐడి నేను చాలాసార్లు చెప్పాను నాన్న ఈ క్లాస్ లో. సో సెకండ్ ఇయర్ వాళ్ళకి 8 మార్క్ క్వశ్చన్స్ అనేవి రేపు చెప్తాం. ఓకే, సో ద ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అనదర్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద యూనిపాజిటివ్ అయాన్ ఇస్ కాల్డ్ యాజ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. ఇట్ ఇస్ డినోటెడ్ బై IE2. సో IE1 అంటే అయిపోయింది, IE2 అంటే అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? వై ఈజ్ IE2 గ్రేటర్ దాన్ IE1? సో ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఒక న్యూట్రల్ ఆటమ్ నుంచి ఫస్ట్ ఎలక్ట్రాన్ తీసో కొంచెం ఎనర్జీ పెట్టి, ఓకే, ఇప్పుడు దీనికి ఏ ఛార్జ్ వచ్చింది? పాజిటివ్ ఛార్జ్ ఉంది. అంటే ఏంటి? దానికి న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంది. నువ్వు ఛార్జ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంది, అట్రాక్షన్ ఎక్కువ ఉన్న దాంట్లో నుంచి ఇంకొక ఎలక్ట్రాన్ రిమూవ్ తీయాలి అంటే ఆబ్వియస్లీ ఇంకా ఎక్కువ ఎనర్జీ పెడితేనే నువ్వు ఎలక్ట్రాన్ రిమూవ్ చేయగలవు. దట్స్ వై IE2 is greater than IE1. సో చూడండి, the second ionization potential is always greater than the first ionization potential. ఎందుకు? On removing an electron from an atom, the unipositive ion form will have more nuclear charge than the number of electrons. So effective nuclear charge increases over the
outermost electrons. So outermost electrons మీద ఏమవుతుంది, ఎక్కువ న్యూక్లియర్ చార్జ్ ఉండడం వల్ల more energy is required to remove the second electrons. దాని వల్ల second ionization potential is greater than the first ionization potential. So example రాయండి. Always ఈ క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో నేర్చుకునే పద్ధతి చాలా డిఫరెంట్ ఉండాలి. ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ డెఫినిషన్, తర్వాత IE1 డెఫినిషన్, IE2 డెఫినిషన్, తర్వాత IE2 is greater than IE1 క్వశ్చన్ అంతే అడిగాడు, కానీ సపోర్టెడ్ విత్ అన్ ఎగ్జాంపుల్. సో 8 మార్క్ క్వశ్చన్ లో హాఫ్ మార్క్ తీయడం కూడా స్కోప్ ఉండదు అప్పుడు. సో ఏంటి, ఫర్ సోడియం IE1 is 5.1, IE2 is 47.3. You can see that I1 is less than I2 is less than I3 and so on till IN. Okay, example రాయండి. ఓకేనా, ఎగ్జాంపుల్ రాసేసిన తర్వాత డాన్స్ పే ఛాన్స్ యూజర్ ఐడి మోర్ న్యూక్లియర్ చార్జ్. ఎగ్జాక్ట్లీ, దాట్స్ వండర్ఫుల్ డియర్. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ ఏంటి, ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ అన్ ఎలిమెంట్. సో ఫ్యాక్టర్స్ ఏంటి, మనకి ఉన్న ఫ్యాక్టర్స్, ద వెరీ ఫస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటి అంటే అటామిక్ రేడియస్. సో హౌ ఇస్ అటామిక్ రేడియస్ ఎఫెక్టింగ్ అమ్మా? సో అటామిక్ రేడియస్ గురించి మాట్లాడినప్పుడు అటామిక్ సైజ్ పెరగడం వల్ల ద డిస్టెన్స్ బిట్వీన్ ద న్యూక్లియస్ అండ్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్, రెండాటి మధ్య స్పేస్ అనేది పెరిగిపోతుంది. సో అది పెరిగిపోవడం వల్ల ఎనర్జీ అన్నది ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ డిక్రీజింగ్, సో ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం ఈజీ. సో ద ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ది ఎలక్ట్రాన్ ఏమవుతుంది, డిక్రీజెస్. సో దిస్ షోస్ దట్ an increase in atomic radius ionization energy decreases. అంతే కదా, ఇక్కడ న్యూక్లియస్ ఉంది, ఇక్కడే ఎలక్ట్రాన్ ఉంది, సో అట్రాక్షన్ అనేది ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్ ఇక్కడ ఉంది, సైజ్ పెద్దగా ఉండడం వల్ల, సో ఈ న్యూక్లియస్ కి ఎలక్ట్రాన్ ఉండే అట్రాక్షన్ ఆబ్వియస్లీ తక్కువ, అవునా కదా? దట్స్ ఇట్. సో ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం ఈజీ. క్లియర్? నెక్స్ట్ న్యూక్లియర్ చార్జ్. సో న్యూక్లియర్ చార్జ్ ఎక్కువ ఉంటే అయనైజేషన్ పొటెన్షియల్ ఎక్కువ ఉంటుంది, న్యూక్లియర్ చార్జ్ తక్కువ ఉంటే అయనైజేషన్ పొటెన్షియల్ తక్కువ ఉంటుంది. సో as the positive charge of the nucleus increases, its attraction also increases over the electrons. So it becomes very difficult to remove the electrons. So this shows that ionization energy increases as the nuclear charge increases. Okay. Next, screening effect or shielding effect. Screening effect ante enti? So screening effect ante first of all చూడండి అమ్మా, ఇది న్యూక్లియస్ అనుకుందాం. న్యూక్లియస్ చుట్టూ షెల్స్ ఉన్నాయి, ఓకేనా? అయితే ఈ ఫస్ట్ షెల్ లో ఎలక్ట్రాన్ ఉంది అనుకుందాం, సెకండ్ షెల్ లో ఎలక్ట్రాన్ ఉంది, థర్డ్ షెల్ లో కూడా ఎలక్ట్రాన్, ఇంకా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. సెకండ్ షెల్ లో, ఫస్ట్ షెల్ లో 2 ఎలక్ట్రాన్స్, 8 ఎలక్ట్రాన్స్, 18, 32, ఇట్ గోస్ ఆన్. సో ఇప్పుడు చూడండి, ఈ ఎలక్ట్రాన్ కి ఈ న్యూక్లియస్ నుంచి ఇట్స్ గెటింగ్ గుడ్ అమౌంట్ ఆఫ్ అట్రాక్షన్, ప్రాబ్లం లేదు, సరే పక్కన పెట్టండి. ఇప్పుడు నెక్స్ట్ ఈ ఎలక్ట్రాన్ కి ఎస్ ఆబ్వియస్లీ అట్రాక్షన్ ఉంది, బట్ అట్ ద సేమ్ టైం ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది, ఈ రెండు సేమ్ చార్జ్ కదా, ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగటివ్, సో అట్రాక్షన్ జరుగుతుంది ఈ రెండాటి మధ్య. అట్ ద సేమ్ టైం ఈ రెండు సేమ్ చార్జ్, సో రిపల్షన్ జరుగుతుంది ఈ రెండాటి మధ్య. సో ఇఫ్ యూ టేక్ దిస్ ఎలక్ట్రాన్, దీనికి ఏమవుతుంది, దీనికి ఉండే అట్రాక్షన్ కన్నా రిపల్షన్ పెరిగిపోతుంది. సో ఈ ఎలక్ట్రాన్ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఎ షీల్డ్. ఈ అట్రాక్షన్ దానికి దక్కనివ్వకుండా మధ్యలో షీల్డ్ ఉంటుంది. అదే ఛత్రపతి సినిమాలో ఉంటుంది కదా, షీఈ్ నాట్ యువర్ మదర్, షీఈ్ ఓన్లీ మై మదర్ అంటాడు కదా. అలాగా ఈ ఎలక్ట్రాన్ ఏం చెప్తుంది అంటే ఆ న్యూక్లియర్ చార్జ్, న్యూక్లియస్ నుంచి అట్రాక్షన్ ఇస్ ఓన్లీ మై, నాట్ యువర్స్ అని చెప్పి ఒక షీల్డ్ లాగా కూర్చుంటది మధ్యలో. సో ఏం చేస్తుంది, మనకి అట్రాక్షన్ కెపాసిటీ, అట్రాక్షన్ అన్నది తగ్గుతుంది. ఇట్ ఈస్ యాక్టింగ్ లైక్ ఎ షీల్డ్. మధ్యలో ఒక షీల్డ్ పెట్టి ఒక స్క్రీన్ లాగా యాక్ట్ చేస్తుంది. దాన్నే స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్ అని అంటాం. సో ఇన్ మల్టీ ఎలక్ట్రాన్ ఆటమ్స్, సో valence electrons are attracted by the nucleus as well as repelled by the inner electron shells. ఇది ఎప్పుడైతే జరుగుతుందో the electrons present in the inner shells, అవి ఏం చేస్తాయమ్మా, screen the electrons present in the outermost shells. So as the number of electrons in inner orbitals increases, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ number of electrons పెరిగే కొద్దీ
స్క్రీనింగ్ ఎఫెక్ట్ పెరిగిపోతుంది. సో దీనికి వచ్చే అట్రాక్షన్ అన్నది తగ్గిపోతుంది. సో దిస్ రెడ్యూసెస్ ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ ఓవర్ ద అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్. దాన్నే స్క్రీనింగ్ ఎఫెక్ట్ అని అంటాం. సో విత్ ద ఇంక్రీజ్ ఆఫ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ పెరిగితే అయానైజేషన్ పొటెన్షియల్ ఏమవుతుంది? డిక్రీజెస్. సో స్క్రీనింగ్ ఎఫెక్ట్ పెరిగిపోయింది అనుకో, దీనికి అట్రాక్షన్ తక్కువ ఉంది, సో ఈ ఎలక్ట్రాన్ ని షెల్ నుంచి రిమూవ్ చేసేద్దాం, అది ఈజీ, అవునా? సో స్క్రీనింగ్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ఆర్బిటాల్స్ ఆర్డర్ ఏంటి? The screening effect is inversely proportional to ionization enthalpy. So screening effect పెరిగితే ionization enthalpy తగ్గుతుంది. Clear? Yogesh user ID, electrons due to the presence of inner shell electrons. Excellent, dear. Very good. Arvind, classes win na? Definitely that would be enough for you to solve your questions. రాయల్ లక్ష్మి, ఎన్వైరన్మెంటల్ ఎథిక్స్ ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవ్వలేదు, చెప్పండి మేడం ప్లీజ్. డు నాట్ వరీ, మీకు ఆల్రెడీ ఒక మెటీరియల్ ఇచ్చి ఉంటారు అండ్ ఇట్ విల్ బి జనరల్ టాపిక్స్ అన్న, సో టెన్షన్ ఏం పడక్కర్లేదు, ఎవరైనా రాసేయగలరు, ఏం జనరల్ టాపిక్స్ ఏ ఉంటాయి, ఓకేనా? సో ఒక క్వశ్చన్ నువ్వు తీసుకొని నీ ఓన్ గా నీకు తెలిసిన జనరల్ ఎన్వైరన్మెంట్ బట్టి నువ్వు ఆన్సర్ అన్నది రాసేస్తావు అండ్ ఇట్స్ నాట్ అ బిగ్ డీల్, ఓకేనా? ఎగ్జామ్ లో రాసేస్తారు అండ్ ఎన్వైరన్మెంట్ ఎగ్జామ్ లో కూడా ఫెయిల్ చేసేయడం అంతేం ఉండదు కాబట్టి నువ్వు రాసేయగలవు, ఓకేనా? 4 మార్క్ క్వశ్చన్స్ ఎప్పుడు గేమింగ్ విత్ శరత్ అంట. గేమింగ్ విత్ శరత్ యూజర్ ఐడి 4 మార్క్స్ 8 మార్క్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ చేస్తామమ్మా. సో ఈ రోజు ఐపీ ఫస్ట్ ఇయర్ అయింది కదా, రేపు సెకండ్ ఇయర్ 8 మార్క్స్, ఆ నెక్స్ట్ డే 4 మార్క్స్ మళ్ళీ ఫస్ట్ ఇయర్ స్టార్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సో అర్థమైందా? ఇవి ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఇది ఒక ఎక్స్ట్రా పాయింట్, గ్రూప్ పీరియడ్ లో ట్రెండ్స్ అన్నమాట, ఓకేనా? సో అయనైజేషన్ పొటెన్షియల్ డిక్రీజెస్ ఇన్ అ గ్రూప్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. పీరియడ్ లో మాట్లాడితే లెఫ్ట్ టు రైట్ అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ ఇంక్రీజెస్, ఓకేనా? మ్యామ్ ఇంత పెద్ద ఆన్సర్ రాయాలా? అయ్యో, నాగరాజ్ యూజర్ ఐడి, అయ్యో ఆన్సర్ చిన్నదే నాన్న, ఏమేం రాస్తున్నావు చూడు. ఈ క్వశ్చన్ అస్సలా అంటే అస్సలా మిస్ చేయొద్దు, వెరీ వెరీ ఇంపార్టెంట్, పక్కా క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ అయనైజేషన్ ఎంథాల్పీ డెఫినేషన్ రాయ్, రాసేసిన తర్వాత IE1 డెఫినేషన్ రాయ్, ఈక్వేషన్ తో సపోర్ట్ చేయి. నెక్స్ట్ IE2 డెఫినేషన్ రాయ్, ఈక్వేషన్ తో సపోర్ట్ చేయి. తర్వాత why is IE2 greater than IE1? రీజన్ రాయ్, బికాస్ ఆఫ్ ద ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్, దానికి ఒక ఎగ్జాంపుల్ తో రాయ్. అయిపోయిందా? తర్వాత ఫ్యాక్టర్స్ రాయాలి. సో ఫ్యాక్టర్స్ రాస్తున్నప్పుడు ఏమేమి మెన్షన్ చేస్తావు? అటామిక్ రేడియస్ రాయొచ్చు, తర్వాత షీల్డింగ్ ఎఫెక్ట్ రాయొచ్చు, what was the other one we have seen? Electronegativity, nuclear charge ante, atomic radius nuclear charge almost same, atu itu రాయడమే, ఏం డిఫరెన్స్ లేదు, అంతే, అదే మీ ఆన్సర్, ఈజీ, ఓకే నా పెద్ద ఆన్సర్ ఏం కాదు నాన్న, నాగరాజ్ ఇట్స్ అన్ ఈజీ ఆన్సర్, సింపుల్ స్మాల్ ఆన్సర్ ఓన్లీ, బట్ ఎలాబరేట్ చేయాలి అంతే. 8 మార్క్ క్వశ్చన్ అంటే రాయాలి మరి, 3 to 4 పేజెస్ నెసెసిటీ ఉంది, మినిమం 2 పేజెస్ లో కంప్లీట్ చేయకండి అమ్మా, మినిమం ఒక 3 పేజెస్ వరకు వెళ్ళండి 8 మార్క్ క్వశ్చన్ కి, నష్టమేం లేదు, సరేనా? మీ బుక్లెట్ ఏం అరిగిపోద్దు. నెక్స్ట్, సో ఇది ప్యాటర్న్, ఈ ప్యాటర్న్ ఫాలో అయ్యి ఈ క్వశ్చన్ రాయాలి. నెక్స్ట్, రైట్ అ నోట్ ఆన్ అటామిక్ రేడియస్, మెటాలిక్ రేడియస్, కోవలెంట్ రేడియస్. సో ఇది కూడా ఒక ఎక్స్ట్రా క్వశ్చన్. సో అటామిక్ రేడియస్ అంటే ఏంటి, ఆర్ మెటాలిక్ రేడియస్ అంటే ఏంటి? సో అటామిక్ రేడియస్ ఆర్ మెటాలిక్ రేడియస్ అంటే మెటల్ ఆటమ్స్ మధ్య ఉండే రేడియస్ ని మెటాలిక్ రేడియస్ అంటాం. అలా కాకుండా రెండు ఒక కెమికల్ బాండ్, రెండు ఆటమ్స్ ఒక కెమికల్ బాండ్ వల్ల కలిపి ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఆ రేడియస్ ని కోవలెంట్ రేడియస్ అంటాం. అలా కాకుండా ఆటమ్స్ మధ్య ఎలాంటి బాండ్ ఫార్మేషన్ లేదు, బట్ జస్ట్ దర్ ఇస్ అ స్మాల్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటే అప్పుడు వాటి మధ్య ఉన్న రేడియస్ ని వాండర్ వాల్స్ రేడియస్, ఆల్సో కాల్డ్ యాజ్ కొలిజన్ రేడియస్ అని కూడా పిలుస్తాం, ఓకేనా? సో క్రిస్టల్ రేడియస్, కోవలెంట్ రేడియస్ అండ్ వాండర్ వాల్స్ రేడియస్, ఓకే? సో ఈ ఎగ్జాంపుల్స్,
అండ్ దిస్ ఇస్ ద డయాగ్నల్ రిలేషన్షిప్ 2 మార్క్స్ కి అడగచ్చు, అందుకే నేను జస్ట్ మెన్షన్ చేశాను. జస్ట్ డయాగ్నల్ రిలేషన్షిప్ సెకండ్ పీరియడ్ థర్డ్ పీరియడ్ కి మధ్య డయాగ్నల్ గా ఉండే ఎలిమెంట్స్ మధ్య ప్రాపర్టీస్ అనేవి సిమిలర్ గా ఉంటాయి. లిథియం మెగ్నీషియం కి, బెరిలియం అల్యూమినియం కి, బోరాన్ కి, సిలికాన్ కి. So this completes your second chapter, which is periodic classification of elements. So నేను before I go into organic chemistry, నేను మీకు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తున్నాను. ఫస్ట్ అటామిక్ స్ట్రక్చర్, నేను ఇచ్చిన అన్ని క్వశ్చన్స్ చదవండి, ఇచ్చినవే చాలా తక్కువ, వాటిలో కూడా నేను మోస్ట్ పక్కా క్వశ్చన్స్ ఏంటి అంటే, ఇందులో అటామిక్ స్ట్రక్చర్ నుంచి బోర్స్ పాస్టులేట్స్, క్వాంటమ్ నంబర్స్, ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ సెకండ్ వన్ పీరియాడిక్ క్లాసిఫికేషన్ నుంచి వెరీ ఇంపార్టెంట్ IE1 IE2 ఆ క్వశ్చన్ ఉంది కదా, పక్కా క్వశ్చన్, అది చూసుకోండి. తర్వాత ట్రెండ్స్, అటామిక్ రేడియస్ కానీ ఎలక్ట్రోనెగటివిటీ కానీ ఇలా ట్రెండ్స్, ఇవి మాత్రం ఫస్ట్ ఇవి కంప్లీట్ చేయాలి. ఫస్ట్ కంప్లీట్ చేయాల్సింది ఇది. చేసిన తర్వాత దెన్ కమ్ టు ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏమేమి అడగచ్చు అంటే చూడండి, ఆల్కేన్స్, ఆల్కీన్స్, అలాగే ఆల్కైన్స్, అలాగే బెంజీన్, అంటే మనం హైడ్రోకార్బన్స్ చూస్తున్నాం. వీటికి ప్రతిదానికి అట్లీస్ట్ 3 ప్రిపరేషన్ మెథడ్స్ చదువుకోండి, ఒక 3 ప్రాపర్టీస్ చదువుకోండి. కానీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఏమవుతుంది అంటే ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో నీకు నచ్చినవి రాయకుండా వాడే అడిగేస్తున్నాడు ఏ ప్రాపర్టీ రాయాలి. సో ఫర్ దాట్ రీజన్ ఆ ఇచ్చిన ప్రాపర్టీస్ చదువుకోండి, దట్ వుడ్ బి ఇనఫ్. అండ్ ఒక 3 ప్రిపరేషన్ టెక్నిక్స్ నేర్చుకోండి చాలు. సో దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇవి అయిపోయిన తర్వాత ఇందులో నేను ఎక్స్ట్రా ఇస్తున్నాను, అంటే ఒకవేళ దాటేసి పొరపాటుని ఏదో అసలు రేరెస్ట్ ఆఫ్ ద రేరెస్ట్ కేస్ జరగని పరిస్థితిలో కూడా చెప్తున్నా. ఇందులో నెక్స్ట్ ఏంటి అంటే క్వాంటమ్ మెకానికల్ మోడల్ నేర్చుకుంటారు, అలాగే సాలియెంట్ ఫీచర్స్ ఉన్నాయి కదా చూసుకుంటారు, అంతే. డ్యూయల్ బిహేవియర్ నేర్చు, అంతే. ఓకేనా? జేఎంసెట్ సెకండ్ ఇయర్ ప్రాక్టికల్స్ గురించి చెప్పరా మేడం, కొంచెం డేట్స్ వచ్చాయి కదా మేడం. లక్ష్మణ్ యూజర్ ఐడి నేను ప్రాక్టికల్స్ గురించి ఇంకో వీడియో చేస్తాను నాన్న, ఐ విల్ బి డూయింగ్ ఇట్ వెరీ సూన్. ఓకేనా? దట్స్ ఓకే, నో వరీస్. ప్రాక్టికల్స్ ఆర్ రియల్లీ నాట్ దట్ డిఫికల్ట్. మీకు ఆల్రెడీ ఒక మెటీరియల్ ఇచ్చేస్తారు కాలేజ్లో, అవే ఎక్స్పెరిమెంట్స్ అడుగుతారు, అవి నేర్చేసుకుంటే చాలు. కెమిస్ట్రీలో ఏముంది, టైట్రేషన్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో నౌ లెట్ us మూవ్ ఇంటు ద నెక్స్ట్ క్వశ్చన్. ఏంటి అంటే మొత్తం మనకి 3 క్వశ్చన్స్ కదా, ఒకటి అటామిక్ స్ట్రక్చర్, ఒకటి పీరియాడిక్ టేబుల్, మూడో క్వశ్చన్ విల్ బి ఫ్రమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. వి హావ్ కంప్లీటెడ్ 2 చాప్టర్స్ ఆల్రెడీ. మీకు అన్ని క్వశ్చన్స్ వచ్చాయి కదా. ఇప్పుడు థర్డ్ చాప్టర్ కి వెళ్దాం, అదే ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఏ క్వశ్చన్స్ అడగచ్చు? alkenes, alkynes and benzene with preparation methods and properties. Okay na? Next, చెరీ యూజర్ ఐడి అలా ఏం ఉండదు నాన్న, వాళ్ళే చూసుకుంటారా అని కాదు, కానీ వాళ్ళకి తెలుసు దట్ మీరు పిల్లలు మీకు టైం లేదు సాల్వ్ చేయడానికి, ఆర్ కంప్లీట్లీ ఇమర్స్డ్ విత్ యువర్ రెగ్యులర్ థింగ్స్ అని. ఓకేనా? సో దాన్ని బట్టి మీరు రికార్డ్స్ రాస్తున్నారు కదా, అవి కాకుండా మీకు కొంచెం ఏమైనా డౌట్స్ ఉన్నా సరే దెర్ విల్ బి పీపుల్ అరౌండ్ యూ, సో వాళ్ళు ఏమైనా అడిగితే వాళ్ళు చెప్తారు. సో ఏం టెన్షన్ పడిపోద్దు. ఓకేనా? దట్స్ ఓకే లక్ష్మణ్, నో ప్రాబ్లం. నీ దగ్గర మాన్యువల్ ఉంటుంది కదా, ఒకసారి మాన్యువల్ చదువు, నేను కూడా ఒక వీడియో చేస్తానులే. నెక్స్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, ప్రిపరేషన్ మెథడ్స్, ప్రాపర్టీస్ నేను చెప్పాను కదా, ఇవి నేర్చుకోవాలి. ఒకవేళ రేరెస్ట్ ఆఫ్ ది రేరెస్ట్ కేస్ కూడా మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ ఏమన్నా క్వశ్చన్ హైడ్రోకార్బన్స్ మీద ఏమైనా అడిగితే ఇది ఒక చిన్న డయాగ్రామ్ అమ్మా, జస్ట్ రిప్రజెంటేషన్. హైడ్రోకార్బన్స్ అనేవి క్లాసిఫికేషన్. మన క్లాసిఫికేషన్స్ ఏంటి? అలిఫాటిక్, అరోమాటిక్. అలిఫాటిక్ లో ఏమేమి ఉంటాయి? ఓపెన్ చైన్, క్లోజ్ చైన్. సో ఓపెన్ చైన్ లో alkanes, alkenes and alkynes. ఓకేనా? తర్వాత what else do you have?
ఈ క్లోజ్ చైన్ లో సైక్లోఆల్కిన్, సైక్లో ఇవి చూసుకోండి, సైక్లోప్రోపేన్, సైక్లోహెక్సేన్, ఆల్కిన్స్, ఆల్కైన్స్. ఇది ఒక డిఫరెంట్ డయాగ్రామ్ అంతే. సో ఏమన్నా క్వశ్చన్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ డౌన్, యూ కెన్ యాడ్ దిస్ డయాగ్రామ్ ఫర్ ఎనీ రీజన్. నెక్స్ట్, సో ఇది ఒక క్వశ్చన్ రావచ్చు, 2 మార్క్స్ లో కూడా యాడ్ చేయొచ్చు, లేకపోతే ఐయుపాక్ కాంపౌండ్స్ అన్ని ఇచ్చి పేర్లు రాయవచ్చు. రైట్ ద ఐయుపాక్ నేమ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్. ఇది ఒకటి చూసుకోండి. నెక్స్ట్, ద మోస్ట్ ఇంపార్టెంట్, give 2 methods of preparation of ethane and write any 3 reactions of ethane. సో నేను మీకు చెప్పాను కదా ప్రిపరేషన్ ప్రాపర్టీస్, ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, అలాగే యూ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ బెంజీన్. వీటికి ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ చూసుకోవాలి. సో ద ఫస్ట్ వన్, మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఈథేన్. ఫస్ట్ ప్రిపరేషన్ మెథడ్ ఏంటి అంటే డీకార్బాక్సిలేషన్. సో ఇక్కడ ఏం చేస్తామంటే సోడియం ప్రొప్యూనేట్. ఎప్పుడైనా సరే మీరు ఒక కెమికల్ రియాక్షన్ రాస్తున్నప్పుడు మేక్ ష్యూర్ దట్ యూర్ రైటింగ్ వాట్ ఇస్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ C2H5COO Ne అని రాశాను. సో కింద నేను రాయాలి సోడియం ప్రొప్యూనేట్, NaOH అంటే సోడియం హైడ్రాక్సైడ్, C2H6 అంటే ఈథేన్, అలాగా. ఓకేనా? సో ఈథేన్ ఇస్ ప్రిపేర్డ్ బై సోడియం ప్రొప్యూనేట్ ని సోడా లైమ్ తో హీట్ చేస్తున్నాం, అంటే NaOH ప్లస్ కాల్షియం ఆక్సైడ్ మిక్చర్ ని. సో చేయడం వల్ల ఈథేన్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇందులో ఉన్న Na2CO3 పోవడం వల్ల C2H6 ఫామ్ అవుతుంది. అవునా? చూడండి ఇక్కడ సో C2H6 plus Na2CO3. ఓకేనా? నెక్స్ట్, కోల్ బేస్ ఎలక్ట్రాలిసిస్. కోల్ బేస్ ఎలక్ట్రాలిసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మై డియర్. చూసుకోండి, కోల్ బేస్ ఎలక్ట్రాలిసిస్ రియాక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. సో ఇక్కడ ఏం చేస్తాము అంటే ఫస్ట్ నా దగ్గర ఇఫ్ యు సీ ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ పొటాషియం ఎసిటేట్ సొల్యూషన్. సో దీనికి ఎలక్ట్రాలిసిస్ చేయాలి. ఎలక్ట్రాలిసిస్ అంటే ఏంటి? యూ హ్యావ్ టు పాస్ ఎలక్ట్రిసిటీ త్రూ ద సొల్యూషన్. అవునా? సో చూడండి, CH3COOK అంటే ఏంటి? పొటాషియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్, CH3COOK. ఇవి 2 మోల్స్ తీసుకోండి, CH3COOK, CH3COOK. ట్రీట్ దిస్ విత్ వాటర్, 2 మోల్స్ కదా, ఇక్కడ కూడా ఒక వాటర్. ఇప్పుడు చూడండి, CH3CH3 will form ethane, CO2CO2, 2 moles of CO2, KOH తర్వాత హైడ్రోజన్, అంతే. సో సోడియం ఆర్ పొటాషియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ని మీరు ఎప్పుడైతే వాటర్ తో ట్రీట్ చేస్తున్నారు, వాటర్ తో ట్రీటింగ్ ఇస్ నథింగ్ బట్ ఎలక్ట్రాలిసిస్ చేస్తున్నారో, ఇట్ విల్ బి ఫార్మింగ్ ఆల్కేన్. ఓకే, సో CH3CH3, COOK, H2O, COOK, H2O, you'll be getting your product. So H2 gas is evolved at cathode. సో కోల్ బేస్ ఎలక్ట్రాలిసిస్ ఎప్పుడు రాసినా సరే మేక్ ష్యూర్ దట్ ఈ H2 ఎక్కడ రిలీజ్ అవుతుందని చూసుకోండి. H2 అన్నది క్యాథోడ్ దగ్గర ప్రొడ్యూస్ అవుతుంది. సో ఎలక్ట్రాలిసిస్ అంటే మనకి 2 ఎలక్ట్రోడ్స్, యానోడ్ అండ్ క్యాథోడ్. సో క్యాథోడ్ దగ్గర వచ్చేది హైడ్రోజన్ గ్యాస్, వెరాజ్ ఇక్కడ ఈథేన్ అండ్ CO2 చూస్తున్నారు కదా, ఇవి విల్ బి కమింగ్ అట్ యానోడ్. ఓకేనా? సో ఎలక్ట్రాలిసిస్ ఎప్పుడు రాసినా సరే వాట్ ఆర్ ద ప్రొడక్ట్స్ అబ్టైన్డ్ అట్ క్యాథోడ్ అండ్ యానోడ్, అది కూడా చూసుకోండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సారీ, నెక్స్ట్ 2 ప్రిపరేషన్ మెథడ్స్ అయిపోయినాయి. 3 రియాక్షన్స్ ఆఫ్ ఈథేన్ అంటే కెమికల్ ప్రాపర్టీస్ రాయాలి. సో ఫస్ట్ హాలోజినేషన్. సో హాలోజినేషన్ అంటే ఏంటి? ఫస్ట్ యు విల్ బి టేకింగ్ యువర్ ఆల్కేన్ అండ్ ట్రీట్ ఇట్ విత్ క్లోరిన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్. ఏం ఫామ్ అవుతుంది? హైడ్రోజన్ ఆటమ్స్ ఆర్ సబ్స్టిట్యూటెడ్. సో హాలోజినేషన్ అంటే సబ్స్టిట్యూషన్ రాసుకోండి. C2H5Cl. ఇక్కడ మనకి జరిగేది ఏంటి అంటే ఫ్రీ రాడికల్ మెకానిజం జరుగుతుందమ్మా. ఫ్రీ రాడికల్ మెకానిజం ఎప్పుడైనా సరే సన్లైట్ ఉంది అంటే మనకి ఫ్రీ రాడికల్ మెకానిజం జరుగుతుంది. హోమోలైటిక్ ఫిషన్, ఈక్వల్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ జరుగుతుంది. సో C2H6 plus Cl2 in the presence of sunlight ఏం ఫామ్ అవుతుంది? C2H5Cl plus HCl. నెక్స్ట్ C2H6 plus 6Cl2, C2Cl6 plus HCl. ఇంకా హైడ్రోజన్స్ ఏమి ఉండవు, అన్ని విల్ బి సబ్స్టిట్యూటెడ్ బై క్లోరిన్. నెక్స్ట్ నైట్రేషన్. ఈథేన్ ఎప్పుడైనా సరే నైట్రిక్ యాసిడ్ at 400 degrees Celsius హీట్ చేస్తే C2H5NO2 plus water is formed. నెక్స్ట్ చూడండి పైరాలిసిస్. పైరాలిసిస్ అంటే బ్రేకింగ్.
సో C2H6 ని బాగా హీట్ చేశారు అనుకోండి 450 degrees Celsius దగ్గర, what is formed? Ethene is formed. So whenever you are treating ethane ని హీట్ చేస్తే ethene అని ఫామ్ అవుతుంది along with liberation of hydrogen gas. ఓకేనా? సరే మేడం, నిజం చెప్పాలా, ఫస్ట్ ఇయర్ లో ఎన్వైరన్మెంట్ ఇంకా ఇంగ్లీష్ ప్రాక్టికల్ బుక్ ఇచ్చి రాయించేసారు. happens sometimes. That's okay. All right. ఓకేనా? సో ఇవి 3 chemical properties. Halogenation అంటే substitute with a halogen. Nitration అంటే నైట్రిక్ యాసిడ్ తో ట్రీట్ చేయండి, మాలిక్యూల్ కి NO2 సబ్స్టిట్యూట్ చేయండి. Pyrolysis అంటే హీటింగ్ అట్ హైయర్ టెంపరేచర్, ఆల్కేన్ ని హీట్ చేస్తే ఆల్కీన్ ఫామ్ అవుతుంది. ఓకేనా? ఇది ఆల్కేన్స్. ప్రిపరేషన్ మెథడ్స్, ప్రాపర్టీస్ చూసుకోండి. తర్వాత ఇది ఒక కంబషన్ రియాక్షన్స్ అమ్మా, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఐ గివెన్. సో ఇవి ఏంటి అంటే బేసికలీ యూ కెన్ యూజ్ ఇట్ ఫర్ ఎనీ ప్రాపర్టీస్. పొరపాటును మీరు ఏమైనా మర్చిపోయారు అనుకోండి, ఇది యాడ్ ఆన్ కి ఇచ్చాను. అంటే యాడ్ ఆన్ అంటే సపోజ్ ఇఫ్ యు ఆర్ ఆస్క్డ్ టు రైట్ ది ప్రాపర్టీస్ ఆఫ్ ఆల్కేన్స్, వాడు 3 ప్రాపర్టీస్ రాయమన్నాడు, నీకు ఓన్లీ 2 ప్రాపర్టీస్ వచ్చాయి అనుకుందాం. కోల్ బేస్ ఎలక్ట్రాలిసిస్ ఒకటి రాసాం, హాలోజినేషన్ ఒకటి రాసాం, నైట్రేషన్ ఒకటి రాసాం అనుకుందాం. థర్డ్ ప్రాపర్టీ రావట్లేదు అనుకో, ఏం చేస్తావంటే కామన్ గా ఆల్కేన్ కడిగినా, ఆల్కీన్ కడిగినా, ఆల్కైన్ కడిగినా, ఏం అడిగినా సరే డూ కంబషన్ రియాక్షన్. ఇది ఒక ఎక్స్ట్రా యాడ్ ఆన్. ఓకేనా? సో ప్రాపర్టీస్ ఏవి గుర్తు రాలేదనుకో, ఏం చేయాలో తెలియలేదనుకో, ఆ పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైమ్ లో నువ్వేం చేయాలి అంటే మేక్ ష్యూర్ దాట్ ఇవి రాసేయాలి. ఓకేనా? ఇవి రాసేయాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఒక కంబషన్ రియాక్షన్ రాసుకుని వెళ్ళిపోయి. సో C4H10 ప్లస్ 13/2 O2, 15/2 O2, 17/2 O2. సో బేసికలీ ఏమవుతుంది అంటే టేక్ ఎనీ హైడ్రోకార్బన్, ఆల్కేన్ అయితే ఆల్కేన్, ఆల్కీన్ అయితే ఆల్కీన్, ఆల్కైన్ అయితే ఆల్కైన్, ఏదైతే అది, ప్లస్ O2 గివ్స్ CO2 ప్లస్ H2O. సో నువ్వు రియాక్షన్ రాసుకుని ఆన్సర్ రాసేస్తున్నప్పుడు జస్ట్ ఇది రాసుకుని వెళ్ళిపో. నీకు లాస్ట్ హాఫ్ అన్ అవర్ బఫర్ ఇచ్చాను కదా, ఆ హాఫ్ అన్ అవర్ బఫర్ టైంలో ట్రై టు బ్యాలెన్స్ దిస్ ఈక్వేషన్. చేయగలిగితే చెయ్యి, లేకపోతే వదిలే. ఇష్టం వచ్చిన నంబర్స్ అయితే రాయి, లాస్ట్ లో బ్యాలెన్స్ యాడ్ ఆన్. అంతే. పొరపాటు మీకు ఎగ్జామ్ లో ప్రాపర్టీస్ గుర్తు రాకపోతే, వాటి 3 ప్రాపర్టీస్ అడిగితే నీకు 2 రాసావు, ఇంకో ప్రాపర్టీ ఏం చేయాలో తెలియదు అన్నప్పుడు ఆక్సిజన్ తో రియాక్షన్ రాస్తే దీనికి సైడ్ హెడ్డింగ్ ఏమని పెడతావు అంటే కంబషన్. సైడ్ హెడ్డింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. హాలోజినేషన్ రియాక్షన్ రాసాం, నైట్రేషన్ రియాక్షన్ రాసాం, అలాగే కంబషన్ అని హెడ్డింగ్ పెట్టి రియాక్షన్ రాసాం. క్లియర్? వెరీ ఇంపార్టెంట్. అయ్యో చెర్రీ, నాకు దిస్ బాయ్, దిస్ చెర్రీ, లైక్ ద వర్డ్స్ హీ వాస్ స్పీకింగ్ నా, నార్మల్గా ఇన్స్టాగ్రామ్ లో మీమ్స్ ట్రాల్స్ వస్తాయి కదా, అలాంటి మాటలే చెప్తున్నాడు. ఆల్ రైట్, అర్థమైందా? సో ప్రాపర్టీస్ మర్చిపోతే బుద్ధిగా దాన్ని ఆక్సిజన్ తో రియాక్షన్ రాసి, ఏ హైడ్రోకార్బన్ మీరు ఆక్సిజన్ తో రియాక్షన్ చేసిన ప్రొడక్ట్స్ అనేవి కన్ఫర్మ్ గా CO2 H2O అనే ఉంటాయి. ఓకేనా? సో దాని గురించి ఆలోచించక్కర్లేదు. ప్రొడక్ట్స్ తెలుసు, రియాక్టెంట్స్ తెలుసు, ఏముంది, రియాక్షన్స్ అడిగితే ప్రాపర్టీస్ అడిగితే రాసి పడే ఒక రియాక్షన్ కంబషన్. ఓకేనా? దట్స్ సో స్వీట్ ఆఫ్ యూ చెర్రీ. నెక్స్ట్ ఇది ఒక క్వశ్చన్ అమ్మా, ఇది కొంచెం చూసుకోండి. ఇది మార్కోనికాఫ్ రూల్ లాగా అన్నమాట. సో అడిషన్ ఆఫ్ HBr టు ప్రొపీన్ ఈల్డ్స్ టు బ్రోమోప్రోపేన్. నేను మీకు మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పేసాను ఇక్కడ. ఏంటి? ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్ అండ్ బెంజీన్, వీటికి ప్రిపరేషన్ మెథడ్స్, ప్రాపర్టీస్, ఇవి ద మోస్ట్ ఇంపార్టెంట్. ఓకేనా? వాటితో పాటు నేను ఎక్స్ట్రా ఏమైనా రావచ్చేమో అన్నట్టు మీకు యాడ్ ఆన్ కూడా ఇస్తున్నాను. ఓకేనా? అలాంటి ఒక యాడ్ ఆన్ క్వశ్చన్ ఇది. Addition of HBr to propene yields to bromopropane anta. So while in the presence of benzoyl peroxide, the same reaction is yielding 1 bromopropane. Explain and give mechanism. So ఏముంది అక్కడ? జస్ట్ మార్కోనికాఫ్, యాంటీ మార్కోనికాఫ్. మనం మెయిన్స్ ఎంసెట్ రాసేసినప్పుడు మనకు తెలుసు, పాజిటివ్ వాడితే అడెండమ్, మోర్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్ కి అటాక్ అవుతుంది, ఇవన్నీ మనకు తెలుసు కదా. అదే ఇన్ వర్డ్స్ రాయండి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి,
ఓకే, నెక్స్ట్. సో HBr టు propene ఈల్ చేస్తే 2-bromopropene. సో రియాక్షన్ రాసేది. సో ఏమన్నాడు, ప్రొపీన్ అన్నాడు. సో 3 కార్బన్స్ డబుల్ బాండ్ పెట్టండి, HBr తో రియాక్షన్ ఏం ఫామ్ అవుతుంది అన్నాడు, 2-bromopropane. అదే రాయండి. ఎప్పుడైనా సరే ఆర్గానిక్ కెమిస్ట్రీ రాస్తున్నప్పుడు డు నాట్ రైట్ బిసైడ్. నేమ్ ఆఫ్ దట్ కాంపౌండ్ మస్ట్ నెవర్ బి బిసైడ్ ద ఆర్గానిక్ కాంపౌండ్. ఎప్పుడైనా సరే ఇక్కడ కింద రాయండి 2-bromopropane, అంతేగాని పక్కన రాయద్దు 2-bromopropane. సో 2-bromopropane ప్రొడక్ట్ వస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఇక్కడ జరిగే రియాక్షన్ మెకానిజం ఇస్ ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ మెకానిజం. సో మార్కోనికాఫ్ రూలే కదా ఇక్కడ జరుగుతుంది. సో ఇక్కడ H, ఇక్కడ Br, అవునా? సో H ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ Br. సో మార్కోనికాఫ్ రూల్ జరిగితే ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ మెకానిజం. అలా కాకుండా ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ బెంజాయిల్ పెరాక్సైడ్ అంటే యాంటీ మార్కోనికాఫ్ రూల్ అయితే ఇక్కడ మెకానిజం ఏంటమ్మా, ఫ్రీ రాడికల్ మెకానిజం జరుగుతుంది. ఓకేనా? హర్షిత మ్యామ్ ప్లీజ్ ఫైండ్ బైపీసీ వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి. నానా ఎంపీసీ అయినా బైపీసీ అయినా క్వశ్చన్స్ కామన్ డియర్, కెమిస్ట్రీ కామనే ఉంటుంది, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా? ఓకే, సో ఇప్పుడు మెకానిజం గీద్దాం. సో ఫస్ట్ ఎలక్ట్రోఫిలిక్ అడిషన్ మెకానిజం, దాన్నే అయోనిక్ మెకానిజం అంటాం. సో మార్కోనికాఫ్ అంటే అయోనిక్ మెకానిజం, యాంటీ మార్కోనికాఫ్ అంటే ఫ్రీ రాడికల్ మెకానిజం. సో అయోనిక్ మెకానిజం లో ఏం జరుగుతుంది, ఫస్ట్ కార్బోకాటయాన్ ఫామ్ అవ్వాలి, కార్బోనియం అయాన్ ఫామ్ అవ్వాలి. సో ఫస్ట్ ఇక్కడ రియేజెంట్ ఏంటమ్మా, HBr. సో ఫస్ట్ HBr కాస్త అయాన్స్ ఫామ్ అవ్వాలి. ఏంటవి, H+Br-. ఓకేనా? సో ఫస్ట్ అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఫార్మ్ అయిన H+ ఏదైతే ఉందో ఇది మన ప్రోపీన్ మీద అటాక్ అవ్వాలి. సో ఇప్పుడు కార్బోకాటయాన్ ఫార్మ్ అవ్వాలి. కార్బోకాటయాన్ చూడండి, ఈ డబుల్ బాండ్ బ్రేక్ చేయండి, ఈ డబుల్ బాండ్ బ్రేక్ చేయండి. సో కార్బోకాటయాన్ ఇక్కడైనా ఫామ్ అవ్వచ్చు, ఇక్కడైనా ఫార్మ్ అవ్వచ్చు. మీరు చెప్పండి, ఏ కార్బోకాటయాన్ ఇస్ మోర్ స్టేబుల్? టెర్షరీ ఇస్ మోర్ స్టేబుల్ దాన్ సెకండరీ, ఇస్ మోర్ స్టేబుల్ దాన్ ప్రైమరీ. ఇక్కడ ఫామ్ అయితే ప్రైమరీ, ఇక్కడ ఫామ్ అయితే సెకండరీ ఇస్ మోర్ స్టేబుల్. సో ఇక్కడ కార్బోకాటయాన్ ఫామ్ అయితే మోర్ స్టేబుల్. సో ఇలా ఉంటే లెస్ స్టేబుల్, ఇలా ఉంటే మోర్ స్టేబుల్. లేదు నేను ఇంకా రాయాలి, పేపర్ ని ఇంకా బాగా రాయాలి అనుకుంటే సెకండరీ కార్బోకాటయాన్, ప్రైమరీ C+ అని కూడా రాయొచ్చు, యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం, మీ క్రియేటివిటీ. ఇప్పుడు కార్బోకాటయాన్ ఫామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇందాక రియేజెంట్ లో ఏమొచ్చిందమ్మా, నెగటివ్ అడెండమ్ Br- వచ్చింది కదా, Br- వచ్చి తీసుకొచ్చి C+ మీద అటాక్ చేయండి. సో Br- వచ్చిన కార్బోకాటయాన్ మీద అటాక్ అయితే CH3 CHBr CH3. దిస్ ఇస్ మై ఫైనల్ ప్రొడక్ట్ 2-bromopropane. 2-bromopropane వచ్చిందా? నెక్స్ట్ ఇది ఫస్ట్ ఏంటది, అయోనిక్ మెకానిజం. HBr బ్రేక్ అయి H+Br- ఫామ్ అవ్వడం, కార్బోకాటయాన్ ఫామ్ అయిపోయిన తర్వాత Br- వచ్చి మన కార్బోకాటయాన్ మీద అటాక్ అవ్వడం. ఎందుకు మేడం Br- వచ్చి కార్బోకాటయాన్ మీద అటాకింగ్ అవుతుంది అంటే, అరే నెగటివ్ ఛార్జ్ ఎలక్ట్రాన్స్ లేని దగ్గరికి కదా వెళ్తుంది. నెగటివ్ అంటే ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎవరి దగ్గరికి వెళ్తుంది, ఎలక్ట్రాన్స్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. సో ప్లస్ ఎక్కడ ఉంటే అక్కడ ఎలక్ట్రాన్స్ లేవు, సో Br- వెళ్ళి అక్కడే కూర్చుంటారు. నెక్స్ట్ పెరాక్సైడ్ ఎఫెక్ట్ లో 1-bromopropane ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఫ్రీ రాడికల్ మెకానిజం. సో ఇప్పుడు C6H5 ప్లస్ HBr తీసుకున్నారు అనుకోండి, ఏం ఫామ్ అవుతుంది, C6H6 ప్లస్ దేర్ ఇస్ రాడికల్ Br రాడికల్ ఫామ్ అవుతుంది, అవునా? ఇప్పుడు ఈ ప్రోపీన్ మీద Br రాడికల్ ఫామ్ అవ్వాలి అనుకుంటే స్టెబిలిటీ చూసుకోండి. సెకండరీ CH3 CHBr CH3, ఇక్కడ CH3 CH2 CH2 Br. సో దిస్ ఇస్ ఆల్వేస్ మోర్ స్టేబుల్. సో ఇప్పుడు ఈ కాంపౌండ్ మీద HBr రియాక్ట్ అవ్వడం వల్ల ఏం ఫామ్ అవుతుంది, CH3 CH2 CH2 Br ప్లస్ Br డాట్. ఇది ఉంది కదా. సో దిస్ విల్ బి ద మేజర్ ప్రొడక్ట్. ఓకేనా? మీరు ఇంకా దీనికి ఏమైనా ఎలివేట్ చేయాలి అనుకుంటే మీ ఆన్సర్ ని మీరు మెన్షన్ చేయొచ్చు. ద సేమ్ థింగ్ ఇస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్ ద సేమ్ థింగ్ ఇస్ గివెన్ బై మార్కోని అండ్ యాంటీ మార్కోనికాఫ్ రూల్ అని చెప్పి
ఎంకే అండ్ ఏఎంకే కి డెఫినేషన్స్ రాయొచ్చు. ఫస్ట్ మస్త్ ఆన్సర్, అదే చాలా పెద్ద ఆన్సర్. ఓకేనా, క్లియర్? Shall we move to the next question? Next question చూడండి. Next, discuss two methods of preparation of ethylene అంటే alkene అమ్మా ఇక్కడ. సో గివ్ ఈక్వేషన్స్ ఫర్ ద రియాక్షన్స్, ప్రిపరేషన్ రియాక్షన్స్ అంతే. ఒక్కొక్కసారి ఇందాక ఆల్కేన్ కి అడిగినట్టు ఎనీ 3 రియాక్షన్స్ అని అడుగుతాడు. అలా లేదు అనుకుంటే ఇంకొక పాయింట్ ఏంటి అంటే ప్రిపరేషన్స్ మాత్రం ఎనీ 2 మెథడ్స్ ఆర్ 3 మెథడ్స్ అంటాడు తప్ప ప్రిపరేషన్ ఇదే రాయాలి అని ఎక్కువ మెన్షన్ చేయడు. ఇన్స్టెడ్ ప్రాపర్టీస్ మాత్రం ఇదే ప్రాపర్టీ రాయమని చెప్తాడు. సో ప్రాపర్టీస్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఇక్కడ వాడు ఏం అడుగుతున్నాడు అంటే ప్రాపర్టీస్ ఓజోన్ తో రియాక్షన్, హైపోహాలస్ తో యాసిడ్ తో రియాక్షన్, కోల్డ్ అండ్ డైల్యూట్ ఆల్కలైన్ KMnO4 తో రియాక్షన్, అలాగే when it is heated with oxygen at high pressure రియాక్షన్ ఏం జరుగుతుంది అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వన్ ప్రిపరేషన్ రాద్దాం. సో ప్రిపరేషన్ డిహైడ్రోహాలోజినేషన్, డిహైడ్రేషన్ ఆఫ్ ఇథనాల్. సో డబుల్ బాండ్ ఫామ్ చేయాలంటే మస్తు రియాక్షన్లు ఉన్నాయి, ఏదో ఒక రెండు రాయండి. ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ డిహైడ్రోహాలోజినేషన్, HBr తీసేస్తే డబుల్ బాండ్ కదా, ఎలిమినేషన్ జరుగుతుంది. సో CH3 CH2Br ప్లస్ KOH, ఆల్కహాలిక్ KOH అంటేనే HBr తీసేయడం. సో చూసుకోండి CH3 CH2HBr. ఓకేనా, సో దీనికి ఎప్పుడైనా సరే ఆల్కహాలిక్ KOH యాడ్ చేస్తే దీని పని ఏంటి అంటే HBr తీసేయడం. సో ఎప్పుడైనా HBr తీసేస్తే మాలిక్యూల్ కి ఏమవుతుంది, డబుల్ బాండ్ వస్తుంది. అదే మీ ఆన్సర్. ఓకేనా, నెక్స్ట్ డిహైడ్రేషన్ ఆఫ్ ఇథనాల్. ఇది కూడా అంతే. డిహైడ్రేషన్ ఆఫ్ ఇథనాల్ అంటే కాన్సన్ట్రేటెడ్ H2SO4 తో ట్రీట్ చేస్తారు. అంటే ఏం లేదు, వాటర్ మాలిక్యూల్ తీసేయండి, ఇక్కడ Br బదులు OH పెట్టండి అంతే. అప్పుడు HOH తీసేయండి. సో HOH తీసేస్తే డబుల్ బాండ్ వస్తుంది, CH2 డబుల్ బాండ్ CH2 ప్లస్ H2O. ఓకేనా, సో 2 మెథడ్స్ అడిగా 2 మెథడ్స్ రాస్తాం. సో రియాక్షన్ ఎప్పుడైనా సరే ఆల్వేస్ రిమెంబర్, ఆర్గానిక్ కెమిస్ట్రీ రాస్తున్నప్పుడు రియాక్షన్ రాయాలి. వండర్ఫుల్. అలాగే రియాక్షన్ పైన ఫస్ట్ రియాక్షన్ గురించి రాయాలి. అంటే సో అండ్ సో రియాక్టెడ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సైడ్ హెడింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ సైడ్ హెడింగ్ రాసిన తర్వాత సైడ్ హెడింగ్ నేను మీకు చెప్పాను కదా, లాస్ట్ హాఫ్ అన్ అవర్ బఫర్ టైం ఉంచుకోవాలి అని చెప్పి మీకు టైమింగ్స్ కూడా చెప్పాను నిన్న. ఐ మేడ్ వన్ వీడియో ఫర్ IPE స్ట్రాటజీ. అందులో ఏ క్వశ్చన్ ఎంతసేపు రాయాలో నేను మీకు ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా. ఆ వీడియోలో నేను మీకు చెప్పాను, మీరు అదే టైం కనుక ఫాలో అయితే మీకు హాఫ్ అన్ అవర్ బఫర్ ఉంటుంది. ఆ హాఫ్ అన్ అవర్ బఫర్ టైంలో ఇలాంటి సైడ్ హెడింగ్స్ అన్ని అండర్లైన్ చేసుకోండి. ఇది బ్లాక్ పెన్ తో రాయాలి, కానీ మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు టైం లాగా ఇది బ్లూ పెన్ తో రాస్తారు అనుకోండి, పర్లేదు. బ్లాక్ పెన్ తో కనీసం అండర్లైన్ చేయండి. ఒక డబుల్ లైన్ 2 లైన్స్ ఇలా బ్లాక్ లైన్ తో గీయండి, ఎలివేట్ చేయండి మీ పేపర్ ని. సో తర్వాత సైడ్ హెడింగ్ తర్వాత మీరు రాయాలి ఏంటి, వెన్ ఇథైల్ బ్రోమైడ్ ఇస్ హీటెడ్ విత్ ఆల్కహాలిక్ KOH ఇథిలీన్ ఇస్ ఫార్మ్. మీకు రియాక్షన్ తెలిసిపోతే దాన్ని జస్ట్ కీప్ ఇట్ ఇన్ వర్డ్స్. ఓకే మ్యామ్, నేను ఆఫ్టర్వర్డ్స్ JEE ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. అరవింద్ యూజర్ ఐడి ఏప్రిల్లోనే అటెంప్ట్ కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ స్టార్టింగ్ అన్నది ఇట్స్ నాట్ అ గుడ్ ఐడియా. ఇన్స్టెడ్ యూ హ్యావ్ టు డెడికేట్ యువర్ టైం. అంటే రోజంతా నువ్వు IPE చేసినా సరే ఒక 2 to 3 hours అన్నది ఎవ్రీ డే ప్రాపర్ గా డెడికేటెడ్ గా నువ్వు JEEకి చదువుకోవాలి. ఎవరైనా MSET కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నా సరే డే అంతా మీరు IPE కేటాయించినా సరే లాస్ట్ 2 to 3 hours మీరు అది మార్నింగ్ పెట్టుకుంటారా, ఆఫ్టర్నూనా, లేకపోతే ఈవినింగ్, టైం స్లాట్ మీ ఇష్టం, అకార్డింగ్ టు యువర్ చాయిస్ అండ్ కంఫర్ట్ లెవెల్. ఆ 2 hours 3 hours అనేవి డెడికేటెడ్ గా మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే తీసుకుంటున్నారో దానికి చదువుకోవాలి. ఓన్లీ IPE అని చెప్పి మీరు 2 months మీరు IPA కోసం కూర్చుంటే IPE మార్క్స్ బాగానే వస్తాయి, కానీ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి టైం ఉండదు. సో డెడికేటెడ్ గా 2 to 3 hours కీప్ దట్ aside for your exam. ఓకేనా, so when ethanol is heated with concentrated H2SO4 at 170 degrees Celsius, then ethylene is obtained. So ఇది ఓకేనా.
నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ ప్రిపరేషన్స్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాపర్టీస్ చూద్దాం. విత్ ఓజోన్ తో రియాక్షన్ ఏముందమ్మా? ఓజోనాలిసిస్. సో ఇథిలీన్ అండర్గోస్ అడిషన్ రియాక్షన్ విత్ ఓజోన్ అండ్ గివ్స్ ద సైక్లిక్ కాంపౌండ్. ఎప్పుడైనా సరే ఇక్కడ ఇంటర్మీడియట్ ఏం ఫామ్ అవుతుంది? ఓజోనైడ్ ఫార్మేషన్ విల్ టేక్ ప్లేస్ and it undergoes hydrolysis in the presence of zinc dust to give formaldehyde. So ethylene ozone తో రియాక్ట్ అయితే ఓజోనైడ్ ఫార్మేషన్ జరిగి దీనికి జింక్ అండ్ ప్రెసెన్స్ ఆఫ్ వాటర్, ఫార్మాల్డిహైడ్ ప్లస్ హైడ్రోజన్ పెరాక్సైడ్, అంతే. నెక్స్ట్ హైపోహాలస్ యాసిడ్ అన్నాడు కదా, సో HOCl. సో HOCl తో రియాక్షన్ రాయండి. ఏం లేదు, ఒక కార్బన్ మీద OH తగిలించండి, ఇంకో కార్బన్ మీద క్లోరో తగిలించండి, క్లోరోహైడ్రిన్ ఫామ్ అవుతుంది. అదే విత్ HOCl. ఓకే. నెక్స్ట్ కోల్డ్ అండ్ డైల్యూట్ ఆల్కలైన్ KMnO4. దీన్ని ఏమంటాము? బేయర్స్ రియేజెంట్ అని పిలుస్తాం. సో ఇథిలీన్ డీకలరైజెస్ ద బేయర్స్ రియేజెంట్ టు గివ్ ఇథిలీన్ గ్లైకాల్. దీన్నే అన్సాచురేషన్ రియాక్షన్. మాలిక్యూల్ లో డబుల్ బాండ్ ఉందా, ట్రిపుల్ బాండ్ ఉందా, పై బాండ్ ఫార్మేషన్ ఉంటే మనకి ఈ టెస్ట్ చేస్తే వెంటనే తెలిసిపోతుంది. సో దాని రియాక్షన్ కూడా గీయాలి. సో ప్లస్ H2O on oxidation, కోల్డ్ డైల్యూట్ ఇథిలీన్ గ్లైకాల్. ప్రొడక్ట్స్. నెక్స్ట్ పాలిమరైజేషన్. ఏం లేదు, ఇథిలీన్ హీట్ చేశారు అనుకోండి, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ O2 at higher temperatures పాలిమర్ ఫామ్ అవుతుంది, పాలిథీన్. సో ఇథిలీనే కదా మన మోనోమర్ పాలిథీన్ కి. సో ethene plus ethene plus ethene plus ethene, so many ethenes will form polythene. So అదే ఇది NCH2 double bond CH2 will form polythene, C2H4N. ఓకేనా? సో దిస్ is called as polymerization reaction. If possible సంస్కృత్ అంట. సంస్కృత్ నేను ఎక్స్ప్లెయిన్ చేయను నాన్న. ఇన్స్టెడ్ వీఆర్ లుకింగ్, ఆల్రెడీ మనకి ఆ రోజు లైవ్ లో రమామామ్ చెప్పారు కదా నాన్న. సో వీఆర్ లుకింగ్ ఇఫ్ ఎనీబడి పాసిబుల్ ఒక ఇంగ్లీష్ ఆర్ సంస్కృత్ తో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అవి చెప్పిద్దాం అని చెప్పారు కదా. సో విల్ బి లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ ఇది డబల్ బాండ్. ఇవి కూడా ఇంకా రియాక్షన్స్ అమ్మా, ఇంకా అడగచ్చు అన్నట్టు. హైడ్రోజన్ హాలైడ్ అంటే HX తో రియాక్షన్. సో CH3 CH2 X ఫార్మ్ అవుతుంది. సో యూ కెన్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. హైడ్రోజన్ తో రియాక్షన్ అంటే హైడ్రోజనేషన్. సో CH3 CH3 డబుల్ బాండ్ బ్రేక్ చేయాలి, CH3 CH3. నెక్స్ట్ బ్రోమీన్ తో రియాక్షన్. ఏం లేదు, బ్రోమీన్ తో రియాక్షన్ ప్రెసెన్స్ ఆఫ్ CCl4 డబుల్ బాండ్ బ్రేక్ చేయి, బ్రోమీన్ ఒక కార్బన్ మీద ఇంకో బ్రోమీన్ ఇంకో కార్బన్ మీద పెడతాం. నెక్స్ట్ వాటర్ తో రియాక్షన్ అనుకో, HOH కదా, ఒక కార్బన్ మీద H, ఒక కార్బన్ మీద OH. మార్కోనిక్ ఆఫ్ రూల్ చేయండి. నెక్స్ట్ ఏం అడిగాడు? ఆక్సిజన్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ సిల్వర్ అట్ 200 degrees Celsius అన్నాడు. సల్ఫర్ మోనోక్లోరైడ్ ఒకవేళ అడిగితే ఏంటిది? H2Cl2 ప్లస్ H2 డబుల్ బాండ్ CH2 2 మోల్స్ రియాక్ట్ అవుతాయి. సో ఇక్కడ డబుల్ బాండ్ ఏదైతే ఉందో బ్రేక్ చేసి SS పెడతారు. దీన్నే మస్టర్డ్ గ్యాస్ అని పిలుస్తాం. దట్ ఇస్ కాల్డ్ యాజ్ మస్టర్డ్ గ్యాస్. ఓకే. నెక్స్ట్ O2 in presence of Ag. So ethene molecule eprine if it's reacted with half O2 in presence of silver, you can see this molecule formation. So air oxidizes ethylene to ethylene oxide, which is known as epoxide. In form ayindi epoxide form ayindi in the presence of silver catalyst at 200 to 400 degrees Celsius. Okay na? Idoka reaction. Next acetylene. So alkanes అయిపోయినాయి. నెక్స్ట్ is alkynes. సో ఆల్కైన్స్ కూడా ప్రిపరేషన్, అలాగే ప్రాపర్టీస్ చెప్పాను కదా. ఒక్కొక్కసారి రైట్ ఎనీ 2 ప్రాపర్టీస్ లేదా ఎనీ 3 ప్రాపర్టీస్ అంటాడు. బట్ సమ్ టైమ్స్ ఆ ఏ ప్రాపర్టీస్ రాయాలో కూడా వాడే చెప్తాడు, నువ్వు అవే రాయాలి. సో ఇక్కడ చెప్తున్నాడు రియాక్ట్ విత్ వాటర్ అండ్ ఓజోన్, నువ్వు ఆ రియాక్షన్స్ రాయాలి అని. సరే రాద్దాం. సో ఫస్ట్ 2 మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ అసిడ్లీన్. సో మీరు అబ్జర్వ్ చేస్తే ప్రిపరేషన్ కి రిస్ట్రిక్షన్స్ లేవు. ఎనీ 3 ప్రిపరేషన్స్ మినిమం నేర్చుకోండి. 3లో 2 అడిగితే 2 రాయండి, ఒకవేళ 3 అడిగితే 3 రాస్తారు. సో ఆల్కేన్స్, ఆల్కీన్స్, ఆల్కైన్స్, బెంజీన్, ఈ కాంపౌండ్స్ కి 3 ప్రిపరేషన్ మెథడ్స్ నేర్చుకోండి. ఓకేనా? ప్రాపర్టీస్ నేను చెప్పే చదువుకోండి చాలు. ప్రిపరేషన్ ఆఫ్ అసిడ్లీన్. సో డిహైడ్రోహాలోజనేషన్ ఏముంది? ఇప్పుడు 2 HBr, ఇదో HBr తీసేస్తే డబుల్ బాండ్, ఇంకో HBr తీసేస్తే ట్రిపుల్ బాండ్. ఆల్కహాలిక్ KOH యాడ్ చేస్తే మీకు అదే. మీరు ఒక రియాక్షన్ గుర్తుంచుకుంటే ఆల్కీన్స్ కి ఇదే ప్రిపరేషన్, ఆల్కైన్స్ కి కూడా ఇదే ప్రిపరేషన్. సో మీరు చదువుకునే పద్ధతి ఎలా ఉండాలి అంటే ఒక 3 డిఫరెంట్ మెథడ్స్ ఏన్ కి, 3 డిఫరెంట్ మెథడ్స్ ఈన్ కి, అలా కాదు. కామన్ మెథడ్ తీసుకోండి. ఒక మెథడ్ మీరు ఈన్ కి అదే రాయొచ్చు, ఐన్ కి కూడా అలాగే రాయొచ్చు. అలా చదువుకుంటే మీకు నంబర్ ఆఫ్ రియాక్షన్స్ తక్కువ ఉంటాయి.
ఓకేనా. సో మీరు డీహైడ్రోహాలోజినేషన్ చదివారు అనుకోండి, డబుల్ బాండ్ కి అదే ప్రిపరేషన్ రాయొచ్చు, ట్రిపుల్ బాండ్ కి కూడా అదే ప్రిపరేషన్ రాయొచ్చు. క్లియర్. నెక్స్ట్, acetylene is also obtained by heating iodoform and silver pro. సో సిల్వర్ రియాక్షన్ iodoform రియాక్షన్ చేశారనుకోండి, CHI3 plus 6Ag plus CHI3, it will form triple bond plus 6AgI. ఓకేనా. సో దిస్ ఇస్ వన్ మోర్ రియాక్షన్, హీటింగ్ iodoform. దీన్నే iodoform. ఓకే. నెక్స్ట్, addition of water. వాడు అడుగుతున్నాడు కదా, హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ వాటర్ అండ్ ఓజోన్. ఓజోన్ అంటే ఏం లేదు, ఓజోనాలిసిస్. ఓజోనాలిసిస్ పక్కా నేర్చుకోండి, డబుల్ బాండ్ లో కూడా ఓజోనాలిసిస్ అడుగుతూ ఉంటాడు. ఓకేనా. సో వాటర్ తో రియాక్షన్. సో వాటర్ తో రియాక్షన్ ఏం జరుగుతుంది, అండర్గోస్ అడిషన్ రియాక్షన్. సో ఇక్కడ మర్క్యురేషన్ రియాక్షన్ రాయొచ్చు, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మర్క్యూరిక్ సల్ఫేట్. సో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మర్క్యూరిక్ సల్ఫేట్ అండ్ సల్ఫ్యూరిక్ యాసిడ్, సో వినైల్ ఆల్కహాల్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ ద రియాక్షన్ అండ్ రీఅరేంజ్మెంట్ కూడా జరుగుతుంది. సో దట్ మనకి ఇనాల్ ఫార్మేషన్ జరుగుతుంది. దాని నుంచి కిటో ఇనాల్ టాటామరిజం, కిటోన్ అనేది ఫార్మ్ చేయడానికి ట్రై చేస్తాం, కానీ ఇక్కడ మనకు ఫార్మ్ అయ్యేది అల్డిహైడ్. సో CH ట్రిపుల్ బాండ్ CH ప్లస్ H2O ఏం ఫార్మ్ చేస్తుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇనాల్ ఫార్మ్ అయింది, తర్వాత ఎసిటాల్డిహైడ్ ఫార్మ్ అయింది. నెక్స్ట్, ఓజోన్ తో రియాక్షన్ ఏం లేదు, ఓజోనాలిసిస్. నేను మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఓజోనాలిసిస్ రియాక్షన్ రాయాలి అంటే ఈజియెస్ట్ వే, ఎప్పుడైనా సరే డబుల్ బాండ్ ఉంటే డబుల్ బాండ్ బ్రేక్ చేయండి. ఈ కార్బన్ ఏదైతే ఉందో డబుల్ బాండ్ బ్రేక్ చేసి దీనికి ఒక డబుల్ బాండ్, దీనికి ఒక డబుల్ బాండ్ తగిలించండి. అదే ఓజోనాలిసిస్ రియాక్షన్. ఓకే. సో ఓజోనైడ్ ఫార్మేషన్, తర్వాత గ్లైఆక్సాల్. డబుల్ బాండ్ లో కూడా ఇదే క్వశ్చన్ అడుగుతాడు. ఓకేనా. నెక్స్ట్, అసిడ్లిన్ ఇంకా రియాక్షన్ ట్రిపుల్ బాండ్ కి, వాటర్, హైడ్రోజన్, హాలోజన్స్, హైడ్రోజన్ హాలైడ్, అమోనికల్ AgNO2. సో దీస్ ఆర్ సమ్ రియాక్షన్స్. ట్రిపుల్ బాండ్ అసిటిక్ యాసిడ్ తో రియాక్ట్ అయితే వినైల్ ఎసిటేట్, తర్వాత ఇథిలిడీన్ ఎసిటేట్ ఫార్మ్ అవుతుంది. అలాగే ట్రిపుల్ బాండ్ వాటర్ తో రియాక్ట్ అయితే వినైల్ ఆల్కహాల్, ఎస్టాల్డిహైడ్, ఆల్రెడీ చెప్పేసాను కదా మీకు. నెక్స్ట్, నికెల్ హైడ్రోజనేషన్. నికెల్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ 140°C హైడ్రోజన్ తో రియాక్షన్ చేస్తే ట్రిపుల్ బాండ్ బ్రేక్ చేయండి, HH. మళ్ళీ ఇంకో H2 తో రియాక్ట్ చేస్తే మళ్ళీ HH. ఓకే. అడిషన్ ఆఫ్ హాలోజన్స్ ఏం లేదు, ట్రిపుల్ బాండ్ బ్రేక్ చేయండి, ఫస్ట్ ట్రిపుల్ బాండ్ బ్రేక్ చేయండి, హాలోజన్ హాలోజన్. అప్పుడు డబుల్ బాండ్ ఉంది కదా, డబుల్ బాండ్ ని మళ్ళీ బ్రేక్ చేయండి, మళ్ళీ హాలోజన్ హాలోజన్, అంతే. దీస్ ఆర్ సమ్ ప్రాపర్టీస్. ఓకేనా. క్యూమిన్స్ యూజర్ ఐడి, కమిన్స్, సారీ నాకు కెమిస్ట్రీ అలవాటు అయిపోయి కమిన్స్ కూడా క్యూమిన్ అని చదువుతాను. క్యూమిన్ మనకు ఆర్గానిక్ కాంపౌండ్ ఉంది కదా. సో రేపు ఎన్వైరన్మెంటల్ ఎగ్జామ్ అంట. ఆల్ ది బెస్ట్ డియర్, నాట్ టు వరీ, ఎగ్జామ్ విల్ బి సింపుల్. ఇట్స్ జనరలైజ్డ్ ఎగ్జామినేషన్, ఈజీగానే ఉంటుంది, రాయగలుగుతాం. ఓకేనా. అలాంగ్ విత్ యూ దేర్ ఆర్ సో మెనీ స్టూడెంట్స్ హు విల్ నాట్ స్టడీ అండ్ కమ్. చదవలేని వాళ్ళు చాలా మంది వస్తారు, ఏం కాదు నువ్వు రాయగలుగుతావు. ఓకేనా. డోంట్ వరీ, ఇట్స్ జనరలైజ్డ్ టాపిక్, మీరు ఓన్ గా రాయగలరు. అండ్ ఎన్వైరన్మెంట్ ఎగ్జామ్ కూడా ఫెయిల్ చేసేసి అంతేం ఉండదు నాన్న, యూ విల్ బి ఏబుల్ టు రైట్. రేపు నా క్లాస్ కి మీరే వచ్చి నాకు కమెంట్ చేయండి దట్ మేడం మేము టెన్షన్ పడ్డాం కానీ ఎగ్జామ్ మంచిగా అయిపోయింది, మీరే వచ్చి చెప్తారు. ఓకేనా. టెన్షన్ పడద్దు, జనరలైజ్ గా మీకు ఇచ్చిన మెటీరియల్ ఒకసారి పైన చూసుకోండి చాలు. ఓకే. ఏం లేదు, మార్కోనిక్ ఆఫ్ రూల్ ఏదైతే అప్లై చేయండి, ఒక కార్బన్ హైడ్రోజన్, ఒక కార్బన్ కి Cl తగిలించండి, మళ్ళీ HCl తో మళ్ళీ డబుల్ బాండ్ బ్రేక్ చేసి HCl తగిలించండి, అంతే. విత్ అమోనికల్ AgNO3 ఏముంది, సిల్వర్ అసిటలైడ్ విల్ బి ఫార్మింగ్ అలాంగ్ విత్ అమోనియం నైట్రేట్. సో NH4NO3 plus 2H2O. Ma'am, without preparation we have to go na environmental exam. Mr. Babu, user ID. Without preparation అని నేను చెప్పట్లేదమ్మా, జస్ట్ మెటీరియల్ ని జస్ట్ పైన చూసుకోండి, అది చాలు. అది నేను చెప్తుంది, మీరు పైన చూసుకునేది విల్ బి ఇనఫ్ ఫర్ యూ టు రైట్ ద ఎగ్జామ్. ఓకేనా. నెక్స్ట్, అమోనికల్ కాపర్ క్లోరైడ్ తో రియాక్షన్, cuprous acetylide will be forming. నెక్స్ట్, బెంజీన్. సో alkanes, alkenes, alkynes and last is benzene. సో బెంజీన్ మీద మళ్ళీ ప్రిపరేషన్ ప్రాపర్టీస్. మీరు ప్రతి క్వశ్చన్ లో ఇది కామన్ గా ఉంటుంది, ఎనీ టూ మెథడ్స్. సో ప్రతి దానికి ఒక 2 మెథడ్, మీరు 3 నేర్చుకోండి, సో దట్ మీకు ఎగ్జామ్ లో ఒకటి మర్చిపోయినా ఒకటి స్టాండ్ బై ఉంటుంది. ఓకేనా. సో ఆల్కేన్స్ కి, ఆల్కీన్స్ కి, ఆల్కైన్స్ కి 3 ప్రిపరేషన్ మెథడ్స్ నేర్చుకోండి. ఓకేనా.
కరెస్పాండింగ్ ఈక్వేషన్. సో ప్రిపరేషన్ ఏంటి? సోడియం బెంజోయేట్, సోడియం హైడ్రాక్సైడ్ CaO తో రియాక్ట్ అయితే C6H6 Na2CO3. బెంజీన్ వచ్చిందిగా. ఇది బెస్ట్ రియాక్షన్, పాలిమరైజేషన్ రియాక్షన్. 3 moles of acetylene red hot iron tube or copper tube తీసుకుంటే you will be getting benzene. అంతే, సింపుల్. పాలిమరైజేషన్ రియాక్షన్ is very very easy. కెమికల్ ప్రాపర్టీస్ చూసుకోండి, మీకు వచ్చినవి రాయండి. బెంజీన్ తీసుకోండి, హాలోజనేషన్ చేయండి, ఒక హాలోజన్ తగిలించండి బెంజీన్ రింగ్ మీద. సో యుల్ బి గెటింగ్ క్లోరో బెంజీన్. కానీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే, మీరు ఏం రియేజెంట్ వాడుతున్నారో జాగ్రత్తగా చూసుకోండి. మీరు ఏది పడితే అది రియేజెంట్ యూజ్ చేసేసి మీకు నచ్చిన ప్రొడక్ట్ రాస్తానంటే అవ్వదు. మీకు రియాక్టెంట్స్ తెలుసు, ప్రొడక్ట్స్ తెలుసు, కానీ మీరు డిస్టర్బ్ అయ్యేది ఓన్లీ విత్ రియేజెంట్స్. సో రియేజెంట్స్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? నెక్స్ట్, ఫ్రెడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అంటే ఏం లేదు, ఇక్కడ R గ్రూప్ ఏదైతే ఉందో అది తీసుకొచ్చి బెంజీన్ రింగ్ మీద సబ్స్టిట్యూట్ చేస్తారు. అదే బెంజీన్ రింగ్ మీద యూ కెన్ R బదులు CH3Cl అని చెప్పి ఒక ఎగ్జాంపుల్ రాయొచ్చు. ఇది ఆల్కైలేషన్. అసైలేషన్ తీసుకున్నారు అనుకోండి, ఇక్కడ RCl ఉంది కదా, ఇన్స్టెడ్ యుల్ టేక్ CH3COCl. అంటే అసైల్ గ్రూప్ ని మన బెంజీన్ రింగ్ మీద సబ్స్టిట్యూట్ చేయాలి. సో అసిటోఫినాన్ ప్లస్ HCl అంతే. నైట్రేషన్ అంటే గ్రూప్ మీద NO2, దీనికి రియేజెంట్ ఏంటమ్మా? H2SO4 plus HNO3. ఓకేనా? నెక్స్ట్, సల్ఫోనేషన్ రియాక్షన్ ప్లస్ H2SO4 ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ SO3 అంటే బెంజీన్ రింగ్ మీద SO3H గ్రూప్ అనేది యాడ్ అవుతుంది, ఫార్మింగ్ బెంజీన్ సల్ఫోనిక్ యాసిడ్. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ ఫ్రమ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ. సో నేను మీకు ఇందాక చెప్పినట్టు దిస్ ఇస్ ద స్ట్రాటజీ. ఈ క్వశ్చన్స్ ఫస్ట్ చదవాలి, తర్వాత ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎయిన్స్, ఈన్స్, ఐన్స్ అండ్ బెంజీన్, వీటికి ప్రతి దానికి 3 ప్రిపరేషన్ మెథడ్స్ నేర్చుకోండి. ప్రాపర్టీస్ 3 ప్రాపర్టీస్ నేర్చుకోండి. కానీ ఎగ్జామ్ లో స్పెసిఫిక్ ప్రాపర్టీస్ అడిగితే మీరు అవే రాయాలి. ఒకవేళ చాయిస్ ఇస్తే ఈ 3 ప్రాపర్టీస్ విల్ హెల్ప్. మాక్సిమం 2 ప్రిపరేషన్స్ అడుగుతారు, కానీ ఇఫ్ ఇన్ కేస్ మీకు మర్చిపోయారు అనుకోండి, ఇంకోటి విల్ బి యాజ్ స్టాండ్ బై. ఈ 3 ప్రాపర్టీస్ లో మీరు ఒక ప్రాపర్టీ నేను మీకు ఆల్రెడీ చెప్పేసాను, కంబషన్ రియాక్షన్ అనేది ప్రాపర్టీ కింద చూసుకోండి. ఓకేనా? ఐపీలో A2 సెలెక్ట్ చేసుకోవాలి. మనం ఐపీలో సెలెక్షన్ ఏం వద్దమ్మా, ఈ క్వశ్చన్స్ అన్ని ఈజీ. మీరు చదువుతుంది ఎలాగో ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మీరు మొత్తం చాప్టర్స్ అన్ని చదవట్లేదు కదా, ఇంకెందుకు మళ్ళీ ఇందులో చాయిస్ తీసుకోవడం? సో వద్దు. ఓకేనా? సో ఫైన్ దెన్. సో ఫాలో దిస్. So these are the important 8 mark questions for your intermediate first year. Repu intermediate second year ki important 8 mark questions should. Okay? So until then, this is Jayashree and I'll be seeing you all in tomorrow's class. Thank you. Have a good day. సరిపోతుంది అన్న, 1 month is more than enough for chemistry. నేను చెప్పేవన్నీ ఫాలో అవ్వు, బిందాస్ గా రాస్తా కెమిస్ట్రీ ఎగ్జామ్. శ్రవణ్